డియర్ స్టూడెంట్స్, గుడ్ ఈవినింగ్ టు ఆల్. సో వెల్కమ్ టు కాంపీట్ మైండ్స్. సో ఈరోజు మనము ఈ లైవ్ సెషన్స్ని ఈ రోజు నుంచి స్టార్ట్ చేస్తున్నాము. ఫస్ట్ మ్యాథమెటిక్స్లో ఈ మ్యాథమెటిక్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో బిఫోర్ గోయింగ్ టు ద సిలబస్ ఈ మ్యాథమెటిక్స్ అనే సబ్జెక్ట్కి, అంటే మ్యాథమెటిక్స్లో మనకి అర్థమెటిక్ ఉంటుంది, ప్యూర్ మ్యాథమెటిక్స్ ఉంటుంది. సో అర్థమెటిక్ పాయింట్ ఆఫ్ వ్యూలో కొన్ని బేసిక్స్ మనకు కావాలి, కొన్ని ఫండమెంటల్స్ మనకు కావాలి. సో అంటే ఫండమెంటల్స్ లేకుండా, బేసిక్స్ లేకుండా మీరు ఎంతసేపు ప్రాక్టీస్ చేసినా మీకు సబ్జెక్ట్ మీద కమాండ్ రాదు. మీరు అర్థమెటిక్లో పట్టు సాధించాలి అంటే, అర్థమెటిక్లో మీకు ఫౌండేషన్ పర్ఫెక్ట్గా ఉండాలి అంటే, ఇవాళ మనం డీల్ చేసేటువంటి ఈ మైండ్ క్యాలిక్యులేషన్స్ అనే క్లాస్ని మీరు పర్ఫెక్ట్ అవ్వాలి. ఎప్పుడైతే ఈ మైండ్ క్యాలిక్యులేషన్స్ అనే క్లాస్ మీరు పర్ఫెక్ట్ అవుతారో డెఫినెట్గా మీకు ఒక కాన్ఫిడెన్స్ వస్తుంది. అంటే కొంతమందికి మ్యాథమెటిక్స్ అంటే ఒక ఫియర్ ఉంటుంది, కొంత భయం ఉంటుంది. ఆ భయం పోతుంది వన్స్ యూ కెన్ గెట్ దిస్ ఫండమెంటల్స్. సో మనకు ఈ కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో సాల్వింగ్ ద క్వశ్చన్ ఈజ్ నాట్ ఇంపార్టెంట్, ద వే ఆఫ్ అటాకింగ్ ఈజ్ ఇంపార్టెంట్. సో ఇఫ్ టైమ్ ఈజ్ పర్మిటెడ్ ఎవ్రీబడి కెన్ సాల్వ్. సో టైం మనకు 1 అవర్ ఇచ్చే దగ్గర ఎగ్జాము 2 అవర్స్ ఎగ్జామ్ ఇస్తే ఎవరైనా సాల్వ్ చేస్తారు. టైం ప్లేస్ ఏ క్రూషియల్ రోల్. సో మరి విత్ ఇన్ ద స్టిపులేటెడ్ టైంలో మనం స్మార్ట్గా అటాక్ చేయాలి అంటే, సో ఈ మైండ్ క్యాలిక్యులేషన్స్ అనే ఫౌండేషన్ క్లాస్ అనేది చాలా చాలా యూస్ఫుల్ అవుతుంది. అదేవిధంగా ఇక్కడ ఇది మనకు అకాడమిక్ ఎగ్జామ్ కాదు, స్టెప్పులు బై స్టెప్పులు రాసుకుంటూ వెళ్ళడానికి. ఇది మనకు కాంపిటేటివ్ ఎగ్జామ్. వీ డోంట్ వాంట్ ద ఒరిజినల్ సొల్యూషన్. అవర్ టార్గెట్ ఈస్ టు పిక్ ద బెస్ట్ ఆప్షన్ గివెన్ అమంగ్ 4 ఆప్షన్స్ ఆర్ 5 ఆప్షన్స్, వాట్ ఎవర్ ఇట్ మే బి. మనం ఎగ్జామ్ హాల్కి వెళ్ళేది సొల్యూషన్స్ రాయడం కోసం వెళ్ళాం. 4 ఆప్షన్స్ ఉంటాయి, ఒక ఆప్షన్ని సెలెక్ట్ చేయడానికి మాత్రమే వెళ్తాం. మరి అలా స్మార్ట్గా కొన్ని క్వశ్చన్స్ మనము ఏమి చేయకుండానే క్వశ్చన్ చూసేసి ఆన్సర్ పెట్టేస్తాం. జస్ట్ క్వశ్చన్ చూసి ఆప్షన్ పిక్ చేస్తాం. అలాంటి క్వశ్చన్స్ కూడా ఎగ్జామ్లో ఉంటాయి. మరి అలా చేయగలగాలి అంటే, అంత స్మార్ట్గా మనం చేయగలగాలి అంటే, సో ఈ ఫౌండేషన్ క్లాస్ మీద మీకు కంప్లీట్ కమాండ్ రావాలి. అదేవిధంగా మనకు కొన్ని క్వశ్చన్స్ టఫ్ క్వశ్చన్స్ ఉంటాయి, లెంతీ క్వశ్చన్స్ ఉంటాయి. ఆ క్వశ్చన్స్లో ఎక్కడి నుంచి సమ్ము స్టార్ట్ చేయాలి, ఎక్కడ సమ్మును మొదలు పెట్టాలి అనేది స్టూడెంట్స్కి ఒక ఫియర్ ఉంటుంది. మరి అలాంటి డిఫికల్టీ లెవెల్ క్వశ్చన్స్కి ఈ యొక్క మైండ్ క్యాలిక్యులేషన్స్ ద్వారా క్వశ్చన్ లెంతీ క్వశ్చన్ అయినప్పటికీ, క్వశ్చన్ డిఫికల్టీ క్వశ్చన్ అయినప్పటికీ కూడా, సో కొన్ని కీవర్డ్స్ సమ్మును ఎక్కడ నుంచి ఇనిషియేట్ చేయాలి, ఎక్కడ అటాక్ చేయాలనే యొక్క కీవర్డ్స్ మనకు ఈ యొక్క ఫౌండేషన్ క్లాస్ ద్వారా మీకు అందుతాయి. సో ఓవరాల్గా ఏంటంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏదైనా ఒక సబ్జెక్ట్ మీద సబ్జెక్ట్ ప్రిపరేషన్కి వెళ్ళే ముందు ఆ సబ్జెక్ట్కి కావాల్సినటువంటి బేసిక్స్ నేర్చుకోవాలి. ఆ సబ్జెక్ట్కి సంబంధించినటువంటి బేసిక్స్ మీద కంప్లీట్ పట్టు సాధించాలి. సో అప్పుడు మాత్రమే ఆ సబ్జెక్ట్ మీద మీకు ఒక ఇంట్రెస్ట్ అనేది కలుగుతుంది. ఒక సబ్జెక్ట్ ఎప్పుడు ఫేవరెట్ సబ్జెక్ట్ అవుతుంది చెప్పండి? మీకు ఆ సబ్జెక్ట్కి సంబంధించినటువంటి ఫండమెంటల్స్ అన్నీ పర్ఫెక్ట్గా తెలిసి మీరు ఆ సబ్జెక్ట్ని బాగా చేయగలుగుతుంటే అప్పుడు మీకు ఫేవరెట్ సబ్జెక్ట్ అనిపిస్తుంది. మరి మీకు ఈ మ్యాథమెటిక్స్ అనే సబ్జెక్టు, ఈ అర్థమెటిక్ అనే సబ్జెక్టు మీ ఫేవరెట్ సబ్జెక్ట్ అవ్వాలన్నా, ఈ అర్థమెటిక్ సబ్జెక్ట్ అంటే మీకు భయం పోవాలన్నా, ఈ అర్థమెటిక్ సబ్జెక్ట్లో మంచి స్కోర్ సాధించాలన్నా, ఇవాళ మనం డీల్ చేసేటువంటి ఈ చాప్టర్ని పర్ఫెక్ట్గా మీరు ఫాలో అవ్వాలి. ఇది ఇంట్రడక్షన్ క్లాస్ మాత్రమే. మన ఎంటైర్ అర్థమెటిక్కి ఇంట్రడక్షన్ టు అర్థమెటిక్, ఇట్స్ నాట్ ఏ చాప్టర్, ఇట్ ఈస్ ఇంట్రడక్షన్ క్లాస్. అందుకని ఇంట్రడక్షన్ క్లాసే కాబట్టి మీకు ఏమి డౌట్స్ ఉండవు. ఫస్ట్ వినండి, ప్రశాంతంగా వినండి. క్లాస్ అంతా అయిపోయిన తర్వాత మీకు ఇంకేదైనా డౌట్స్ ఉంటే నేను అడుగుతాను, అప్పుడు మీ డౌట్స్ని పోస్ట్ చేద్దాం. ఓకేనా? సో ఫస్ట్ క్లాస్ని పర్ఫెక్ట్గా వినండి. క్లాస్ అంతా అయిపోయిన తర్వాత మీకు ఏదైనా డౌట్స్ ఉన్నట్లయితే ఆ డౌట్స్ కోసం నేను కొంత టైం అలకేట్ చేస్తా, అప్పుడు మీ యొక్క డౌట్స్ మీరు అడగవచ్చు. సో ఫస్ట్ కంప్లీట్గా కూడా క్లాస్ మీద ఫోకస్ చేయండి. ఈ క్లాస్ ఎంత ఇంపార్టెంట్ అనేది నేను ఇప్పుడు చెప్తే మీకు అర్థం కాదు. మనం సమ్స్ చేసేటప్పుడు నేను క్వశ్చన్ చూసి ఆన్సర్ డైరెక్ట్గా టిక్ కొడతాను. ఎలా కొట్టాను సార్ అంటే ఫస్ట్ క్లాస్లో చెప్పానంట. అందుకని ఈ క్లాస్ పర్ఫెక్ట్గా మీరు ఫాలో అవుతే డెఫినెట్గా మీకు అడ్వాంటేజ్ ఉంటుంది, దాంట్లో ఎలాంటి డౌట్ లేదు. అందుకని సీరియస్గా తీసుకొని ఈ క్లాస్ మాత్రం మీరు చాలా సీరియస్గా ఫాలో అవ్వండి. సో ఫస్ట్ మనకు ఇక్కడ పర్సంటేజ్ అనే ఒక వర్డ్ ఉంటుంది. పర్సంటేజ్, శాతము అంటాం. అసలు పర్సంటేజ్ అంటే మీనింగ్ ఏంటి? ఈ పర్సంటేజ్ అనే వర్డ్కి మీనింగ్ ఏంటంటే, శాతము అనే దానికి మీనింగ్ ఏంటంటే, ఆ వర్డ్కి అర్థం కూడా తెలిసి ఉండాలి మనకు పర్ఫెక్ట్గా. పర్సంటేజ్ మీన్స్ టు కన్సిడర్ పర్ ఎవ్రీ 100.
శాతము అనగా ప్రతి 100తో సరిపోల్చడం. ప్రతి 100తో మనము కంపేర్ చేస్తే దాన్ని మనం పర్సంటేజ్ అంటాం, శాతము అంటాం. ప్రతి 100 గురించి మనం ప్రతి 100తో సరిపోలుస్తూ ఉంటే దాన్ని మనం శాతంగా ట్రీట్ చేస్తాం. సో పర్సంటేజ్ అంటే ఏంటి? టు కన్సిడర్ ఫర్ ఎవ్రీ 100. శాతము అనగా ప్రతి 100తో సరిపోల్చడము. ఈ రన్నింగ్ నోట్స్ మీరు రాసుకోవాలి. ఈ క్లాస్ ఇంట్రడక్షన్ క్లాస్ కాబట్టి, ఇది చాలా ఇంపార్టెంట్ క్లాస్ కాబట్టి మీరు రన్నింగ్ నోట్స్ కూడా నీట్గా రాసుకోవాలి. ఇప్పుడు నేను చెప్పింది యాజ్ ఇట్ ఈస్గా నీట్గా రన్నింగ్ నోట్స్ కూడా రాసుకోవాలి మీరు. సో శాతము అనగా ప్రతి 100తో సరిపోల్చడం. ఇక్కడ మనకు 2 కాన్సెప్ట్స్ ఉంటాయి. కాన్సెప్ట్ 1 ఏంటంటే టు కన్వర్ట్ ఎనీ నెంబర్ ఆర్ ఫ్రాక్షన్ ఇన్ టర్మ్స్ ఆఫ్ పర్సంటేజ్ వీ నీడ్ టు మల్టిప్లై ఇట్ విత్ 100. ఒక సంఖ్యను లేదా ఒక భిన్నమును శాత రూపంలోకి మార్చాలి అంటే 100చే గుణించాలి. 100చే గుణించాలి. సో దాన్ని మనం కాన్సెప్ట్ 1 అంటాం. ఇక్కడ మీరు చూడొచ్చు కాన్సెప్ట్ 1 అన్నది టు కన్వర్ట్ ఎనీ నెంబర్ ఆర్ ఫ్రాక్షన్ ఇన్ టర్మ్స్ ఆఫ్ పర్సంటేజ్ వీ నీడ్ టు మల్టిప్లై ఇట్ విత్ 100. ఒక సంఖ్యను లేదా భిన్నమును శాత రూపంలోకి మార్చాలి అంటే 100చే గుణించాలి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు చూడండి, ఇక్కడ 1 అనేది ఉంది. ఈ 1 అనేది నెంబర్ ఆఫ్ ఫ్రాక్షన్. సంఖ్యలో చూపిస్తామా, భిన్నంలో చూపిస్తామా? 1ని మనము సంఖ్య ప్రకారం చెప్పొచ్చు, అంకె ప్రకారం చెప్పొచ్చు, నెంబర్ ప్రకారం చెప్పొచ్చు, ఫ్రాక్షన్ ప్రకారం కూడా చెప్పొచ్చు. ఎందుకంటే 1ను మనం 1/1 అని కూడా రాస్తాం, భిన్న రూపంలో కూడా రాయొచ్చు. ప్రతి నెంబర్ని కూడా మనము భిన్న రూపంలో రాయొచ్చు. అంటే 1ను 1/1 అని కూడా రాస్తాము. మనం దీన్ని శాత రూపంలోకి మార్చాలి అంటే, పర్సంటేజెస్లోకి మార్చాలి అంటే ఇంటూ 100 రాయాలి. సో ఇట్ విల్ బికమ్ 100%. సో 1 ఈజ్ నథింగ్ బట్ 100%. 1 ఈజ్ నథింగ్ బట్ వాట్? 100%. అంటే మనం నెంబర్ ప్రకారం చెప్పేటప్పుడు దాన్ని 1 అని పిలుస్తాం. ఆ 1నే పర్సంటేజ్ రూపంలో చెప్పినప్పుడు దాన్ని మనం 100%గా పిలుస్తాం. సంఖ్య పరంగా చెప్పినప్పుడు దాన్ని 1 అని పిలుస్తాము, 1 అని పిలుస్తాము. దాన్ని మనం శాత రూపంలో పిలిచినప్పుడు దాన్ని 100% అని పిలుస్తాం. 1 అన్నా 100% అన్నా రెండు ఒకటే. మనం చూపించే విధానంలో మార్పు ఉంది, మనం రాసేటువంటి విధానంలో మార్పు ఉంది. బట్ వాల్యూ వైజ్ బోత్ ఆర్ సేమ్. ద వే ఆఫ్ నోటేషన్ ఈజ్ డిఫరెంట్, ద వే ఆఫ్ ఫార్మేషన్ ఈజ్ డిఫరెంట్, బట్ ద వాల్యూ వైజ్ బోత్ ఆర్ సేమ్. దట్ ఈస్ ద రీజన్ ఇన్ ద క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్. దట్ ఈస్ ద రీజన్ ఇన్ ద క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్. వైల్ సాల్వింగ్ సర్టన్ క్వశ్చన్స్, మనం కొన్ని క్వశ్చన్స్ చేసేటప్పుడు కొన్ని వాల్యూస్ మనకు తెలియనప్పుడు మనం ఆ తెలియని సంఖ్యని కొంతమంది x అనుకుంటారు, కొంతమంది 1 అనుకుంటారు, కొంతమంది 100 అనుకుంటారు, కొంతమంది p అనుకుంటారు, ఎవరిష్టం వచ్చిందో వాళ్ళు అనుకుంటారు. కానీ సాల్వ్ చేసిన తర్వాత అందరికీ సేమ్ ఆన్సర్ వస్తుంది. మరి డిఫరెంట్గా అనుకున్నప్పుడు డిఫరెంట్ ఆన్సర్స్ రావాలిగా. మరి సేమ్ ఆన్సర్ ఎందుకు వస్తుంది? అవి డిఫరెంట్ కాదు, అవి అన్నీ సేమే. 1 అన్నా 100% అన్నా రెండు ఒకటే. మరి కాకపోతే కొన్ని సమ్ములకు 1 అనుకుంటే ఆన్సర్ ఫాస్ట్గా వస్తుంది, కొన్ని సమ్ములకు 100 అనుకొని నువ్వు సమ్మును స్టార్ట్ చేస్తే ఆన్సర్ ఫాస్ట్గా వస్తుంది, కొన్ని సమ్ములకు x అనుకొని చేస్తేనే ఆన్సర్ వస్తుంది. మరి ఏ సమయంలో ఏం చేయాలి అనేది నేను ముందు క్లాసుల్లో చెప్తాను. బట్ ఏం అజంప్షన్ చేసుకున్నా సేమ్ ఆన్సరే వస్తుంది అనే విషయం మీరు ఈ రోజుకు తెలుసుకుంటే చాలు. ఓకే, నెంబర్ ఇట్ ఈజ్ ఓకే, ఐ యాక్సెప్టెడ్. నెక్స్ట్ కమింగ్ టు ద వర్డ్ ఫ్రాక్షన్. నెంబర్ అయిపోయింది. నెక్స్ట్ ఏంటి ఇంపార్టెంట్ వర్డ్ ఏంటి? ఫ్రాక్షన్, భిన్నము. సో ఈ భిన్నము అంటే మీనింగ్ ఏంటి, ఫ్రాక్షన్ అంటే మీనింగ్ ఏంటి? చాలా ఇంపార్టెంట్ ఇది. మనం అందరం కూడా ఫ్రాక్షన్ చదువుతూ ఉంటాం, కానీ ఆ ఫ్రాక్షన్ అంటే మనకి లిటరల్ మీనింగ్ చాలా మందికి తెలియదు. ద లిటరల్ మీనింగ్ ఆఫ్ ద వర్డ్ ఫ్రాక్షన్ నథింగ్ బట్ ఏ పార్ట్ ఆఫ్ హోల్ థింగ్, ఏ పార్ట్ ఆఫ్ హోల్ థింగ్, ఏ పార్ట్ ఆఫ్ హోల్ థింగ్. భిన్నము అంటే మొత్తములో కొంత భాగం. మీరు రాసుకోవాలి ఇవన్నీ కూడా. మొత్తములో కొంత భాగం, మొత్తములో కొంత భాగం, మొత్తంలో కొంత భాగం. ఫర్ ఎగ్జాంపుల్, ఇన్ దిస్ క్లాస్ అప్రాక్సిమేట్లీ 200 స్టూడెంట్స్ ఆర్ దేర్. ఇప్పుడు లైవ్ చూస్తున్న వాళ్ళు 200 మెంబర్స్ ఉన్నారు అప్రాక్సిమేట్గా. టోటల్ స్ట్రెంత్ 200.
టోటల్ స్ట్రెంత్ 200. ఓకే, ఇది ఆన్లైన్ క్లాస్ కాబట్టి ఎగ్జాక్ట్గా ఎంతమంది బాయ్స్ ఉన్నారు ఎంతమంది గర్ల్స్ ఉన్నారు నాకు కూడా తెలియదు. సే ఫర్ ఎగ్జాంపుల్ బాయ్స్ ఆర్ 150, ఫర్ ఎగ్జాంపుల్ గర్ల్స్ ఆర్ 50. బాయ్స్ ఆర్ 150, గర్ల్స్ ఆర్ 50. So here I'm asking question, what fraction of girls are there in the class? క్లాస్ మొత్తంలో గర్ల్స్ ఎన్నో వంతు అని అడిగాను క్వశ్చన్. ఇక్కడ మనకు ఏ పార్ట్ ఆఫ్ హోల్ థింగ్ అన్నాను. హోల్ థింగ్ అంటే టోటల్. సో టోటల్ని మనం డినామినేటర్లో వేసుకోవాలి. టోటల్ ఎంత మనకి ఇక్కడ 200. టోటల్ స్ట్రెంత్ ఎంత 200. ఆ 200లో కొంత భాగం గర్ల్స్ అనేవాళ్ళు, కొంత భాగం గర్ల్స్ అనేవాళ్ళు ఎంతమంది 50 మెంబర్స్ అంటే 50/200 అంటే దాని మీనింగ్ ఏంటి 1/4. అంటే మొత్తము 4 భాగాలు. ఆ 4 భాగాల్లో ఈ గర్ల్స్ అనేవాళ్ళు కొంత భాగం, మొత్తములో కొంత భాగం. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, హోల్ థింగ్ అంటే టోటల్, మొత్తాన్ని సూచిస్తుంది. ఏ భిన్నమైన తీసుకోండి, ఆ భిన్నములోని హారము మొత్తాన్ని సూచిస్తుంది, టోటల్ని ఇండికేట్ చేస్తుంది. ఇన్ దట్ టోటల్ సమ్ వాల్యూ విల్ బి దేర్ ఇన్ ద న్యూమరేటర్. ఇప్పుడు 200 అనేవాళ్ళు టోటల్ స్ట్రెంత్, ఆ 200లో ఈ 50 అనేవాళ్ళు ఈ సమ్ పార్ట్, ఎ పార్ట్ ఆఫ్ హోల్ థింగ్. సో ఇట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అన్న. మీరు ఏ భిన్నమైన తీసుకోండి, భిన్నములోని హారము దేన్ని సూచిస్తుంది, మొత్తాన్ని సూచిస్తుంది. ద డినామినేటర్ ఇండికేట్స్ ద టోటల్ వాల్యూ. ఇన్ దట్ టోటల్ వాల్యూ some value will be there in the numerator, in that total value itself. Say for example ఒక ఫ్రాక్షన్ తీసుకున్నాను, 3/4 భిన్నమని తీసుకున్నాం అనుకోండి. ఓకే, దీన్ని మనం శాత రూపంలో మార్చాలి, పర్సంటేజ్లో మార్చాలి. ఇంటూ 100. సో 4 టేబుల్ ఎన్ని టైమ్స్ పోతుంది, 25 టైమ్స్ పోతుంది. 3 × 25 అంటే 75. 3 × 25 75. 3 × 25 75. సింపుల్గా గుర్తుపెట్టుకోండి, వెదర్ ఇట్ ఈస్ ఏ నెంబర్ ఆర్ ఫ్రాక్షన్, అది సంఖ్య కావచ్చు, భిన్నం కావచ్చు, శాత రూపంలోకి మార్చాలి అంటే ఇంటూ 100 చేయాలి. రిమెంబర్ దిస్ పాయింట్. ఇక్కడ మీరు రాసుకోవాల్సిన పాయింట్ ఏంటంటే, ఫ్రాక్షన్ ఈజ్ నథింగ్ బట్ ఏ పార్ట్ ఆఫ్ హోల్ థింగ్, మొత్తములో కొంత భాగాన్ని సూచిస్తుంది. సో ఇది మనకు కాన్సెప్ట్ నెంబర్ 1. ఇక్కడ మీకు ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఫ్రాక్షన్ టేబుల్. అందరు కూడా ఒక ½ అన్ అవర్ పాటు చాలా జాగ్రత్తగా మీరు కాన్సన్ట్రేట్ చేయాలి. ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఇట్ ఈస్ ఫ్రాక్షన్ టేబుల్. ఇది చాలా ఇంపార్టెంట్. ఎంత ఇంపార్టెంట్ అనేది నేను ఇప్పుడు చెప్తే అర్థం కాదు. భిన్న పట్టిక అంటాం. సో ఇప్పుడు నేను చెప్తే అర్థం కాదు, కమింగ్ క్లాసెస్లో మీకు దీని యొక్క వాల్యూ ఏంటో తెలుస్తుంది. ఫ్రాక్షన్ టేబుల్ ఇట్స్ ప్లేస్ ఎ వెరీ వెరీ క్రూషియల్ రోల్. కొన్ని క్వశ్చన్స్ మనం క్వశ్చన్ చూసేసి ఆన్సర్ని పిక్ చేస్తాం. అంత ఫాస్ట్గా మనం అటాక్ చేయాలి అంటే ఈ ఫ్రాక్షన్ టేబుల్ మీద కంప్లీట్ కమాండ్ మీకు ఉండాలి. నేను ఇప్పుడే మీకు చెప్పాను, అది భిన్నం కావచ్చు, సంఖ్య కావచ్చు, శాత రూపంలోకి మార్చాలంటే 100 చే గుణించాలి అని. ఇఫ్ ఇట్ ఈస్ ఎ నెంబర్ ఆర్ ఫ్రాక్షన్ వాట్ ఎవర్ ఇట్ మే బీ, ఇఫ్ యూ వాంట్ పర్సంటేజ్ వీ నీడ్ టు మల్టిప్లై ఇట్ విత్ 100. సో హియర్ మీరు చాలా జాగ్రత్తగా చూడండి. 1 is nothing but number or fraction, whatever it may be. If you multiply with 100, we can get 100%. So 1 is nothing but 100%. If you take a half of this value, half of this value is what? 50%. Half of this value is what? 50%. If you want again half, take again half, 1/4. 1/4 is nothing but 25%. ఇక నేనేమి చేయట్లా, జస్ట్ హాఫ్ చేసుకుంటూ వస్తున్నాను, సగం చేసుకుంటూ వస్తున్నాను. మీరు గమనించాలి. ఒకవేళ మీకు ఇంకోసారి హాఫ్ కావాలంటే మళ్ళీ హాఫ్ చేయండి, 1/8. సో 25ని హాఫ్ చేస్తే 12.5. ఆర్ వీ కెన్ రిటర్న్ యాస్ 12.5. ఇఫ్ యూ వాంట్ అగైన్ హాఫ్, టేక్ అగైన్ హాఫ్, 1/16. సో 1/16 is nothing but 6 1/4%, or we can written as 6.25. ఇక నేను చూడండి ఏమి చేయలే, నేను జస్ట్ సగం చేసుకుంటూ వచ్చాను అంతే, జస్ట్ హాఫ్ చేసుకుంటూ వచ్చాను అంతే. హాఫ్.
ఒకవేళ ఈ మెకానిజం మీకు తెలియదు అనుకోండి, రేపు పొద్దున్న ఎగ్జామ్లో క్వశ్చన్ ఇలా అడిగాను అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ క్వశ్చన్ ఇలా అడిగాను అనుకోండి, వాట్ ఈస్ ది 6 1/4% ఆఫ్ 10,240 అని క్వశ్చన్ అడిగాను అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్. మీకు 6 1/4 అంటే 1/16 అని తెలియదు అనుకోండి, జనరల్గా ఏం చేస్తారు చెప్పండి? 6 1/4% అంటే మీకు అది ఎంత ఫ్రాక్షనో తెలియకపోతే జనరల్లీ వాట్ వీ డూ, జనరల్గా మనం ఎలా స్టార్ట్ చేస్తాం? 6 1/4 ఇస్ ఏ మిక్స్డ్ ఫ్రాక్షన్, 6 4s are 24 plus 1 25 by 4 percentage is there by 100, 25 by 4 by 100, 25 1s are 25 4s are 1/4 by 4 1/16. It will take some time. If you know 6 1/4 is nothing but 1/16, cancel with the 16 directly. 16 6 are 96. Remainder will be 6, 64. 16 4s are 64. 0 is there, 640. Straight away you can get 640. అంటే మీకు ఫ్రాక్షన్ టేబుల్ తెలియడం వల్ల అంత అడ్వాంటేజ్ ఉంటుంది. ఏది మీకు డిఫికల్టీ అనిపించదు, ప్రతిదీ కూడా నాకు తెలిసిందే, స్మార్ట్గా చేయగలుగుతూ. అందుకని మీ అందరికీ చెప్తున్నాను, ఈ ఫ్రాక్షన్ టేబుల్ మీరు ఎంత పర్ఫెక్ట్ అయితే అంత మంచిది. ఫింగర్ టిప్స్ మీద ఉండాలి. పర్సంటేజ్ అడిగితే ఫ్రాక్షన్ చెప్పాలి, ఫ్రాక్షన్ అడిగితే పర్సంటేజ్ చెప్పాలి. ఎక్కడ అడిగితే అక్కడ చెప్పగలగాలి. కంప్లీట్ కమాండ్ ఈ ఫ్రాక్షన్ టేబుల్ మీద మీరు సంపాదించాలి. డెఫినెట్గా మీకు సబ్జెక్ట్ మీద పట్టు వస్తుంది, దాంట్లో ఎలాంటి డౌట్ లేదు. సో ఇక్కడ మీరు ఒకసారి జాగ్రత్తగా గమనించినట్లయితే, సో నేను జస్ట్ హాఫ్ చేసుకుంటూ వెళ్ళాను అంతే. ఇప్పుడు మనకు 1/4 అంటే మీ అందరికీ ఎంత అని చెప్పాను? 25 అని చెప్పాను. 1/4 అంటే ఎంత అని చెప్పాను? 25% అని చెప్పాను. ఒకవేళ నాకు 3/4 కావాలనుకోండి, దీనికి 3 టైమ్సే కదా, 1/4కి 3 టైమ్సే కదా. మరి 3 టైమ్స్ ఆఫ్ 25 అంటే ఎంత వస్తుందన్నా 75 వస్తుంది. 3 టైమ్స్ ఆఫ్ 25 అంటే ఎంత వస్తుంది? 75 వస్తుంది. ఆల్ ఆఫ్ యూ క్లియర్ కదా? నెక్స్ట్ మీరు జాగ్రత్తగా గమనిస్తే నేను 1/3 తీసుకుంటున్నాను. 1/3. సో 1/3 అంటే 33 1/3 ఆర్ వీ కెన్ రిటన్ యాస్ 33.33. మీరు ఇక్కడ జాగ్రత్తగా గమనించాలి. మీరు గమనిస్తే 1/3 అంటే నేను 33 1/3 అని చెప్తున్నాను, ఆర్ 33.33 అని చెప్తున్నాను, రెండూ చెప్తున్నాను. ఈ మధ్య కాలంలో ఎగ్జామ్స్లో ఏం చేస్తున్నాడంటే, ఒక ఆప్షన్లోనేమో 33 1/3 ఇస్తున్నాడు ఒకటే క్వశ్చన్లో, రెండో ఆప్షన్లోనేమో 33.33 ఇస్తున్నాడు. జనరల్గా స్టూడెంట్స్ ఏమనుకుంటారు, సారు రెండిట్లో ఏది చెప్పినా రైటే అన్నాడు, 33 1/3 రైటే అన్నాడు, లేదా 33.33 కూడా రైటే అన్నాడు, ఏది పెట్టినా కరెక్ట్ ఆన్సరే అని చెప్పి మీరు ఏదో ఒకటి పెట్టి రాకూడదు. రెండు ఆప్షన్స్ సేమ్ క్వశ్చన్లో వచ్చినప్పుడు మీరు ముందు దేనికి ప్రిఫరెన్స్ ఇవ్వాలి అంటే మిక్స్డ్ ఫ్రాక్షన్కి ప్రిఫరెన్స్ ఇవ్వాలి. 33 1/3 అనేది యాక్యురేట్ ఆన్సర్, కానీ 33.33 అనేది యాక్యురేట్ ఆన్సర్ కాదు, దట్ ఈజ్ అప్రాక్సిమేట్ ఆన్సర్. గుర్తుపెట్టుకోండి, ఈ మధ్య కాలంలో ఎగ్జామ్స్లో అలానే ఇస్తున్నాడు. రెండు ఆప్షన్స్ ఉన్నప్పుడు మీరు మిక్స్డ్ ఫ్రాక్షన్కి ప్రిఫరెన్స్ ఇవ్వాలి, డెసిమల్ ఫ్రాక్షన్కి కాదు. మిశ్రమ భిన్నానికి మీరు మొదటి ప్రియారిటీ ఇవ్వాలి, దశాంశ భిన్నానికి కాదు. ఇది ఇక్కడే కాదు, మరెక్కడైనా సరే. ఒకవేళ సార్ మీరు చెప్పినట్టు మరి 33 1/3 33.33 రెండు ఆప్షన్స్ లేకుండా డైరెక్ట్గా 33.33 ఆప్షన్ ఉంది సార్, 33 1/3 లేదు అసలుకి, 33.33 ఉంది సార్ అంటే ఇంకా 33 1/3 లేనప్పుడు 33.33 ఆప్షన్ టిక్ కొడతాం. కొన్నిసార్లు ఎగ్జామ్స్ ఎలా ఉంటుందంటే 33.33 ఆప్షన్ కూడా ఇవ్వడు, 33 మాత్రమే ఇస్తాడు. అప్పుడు 33 మాత్రమే ఇచ్చినప్పుడు ఆన్సర్ లేదని చెప్పేసి ఇంటికి రాకూడదు. ఆ 33 ఆప్షన్ మీరు టిక్ చేయాలి. అంటే మీరు ఎగ్జామ్ హాల్కి వెళ్ళేది యాక్యురేట్ ఆన్సర్ సొల్యూషన్ ఫైండ్ అవుట్ చేసి ఆ ఆప్షన్ టిక్ చేయడానికి మీరు ఎగ్జామ్కి వెళ్ళట్లా. మీరు ఎగ్జామ్ హాల్కి వెళ్ళేది దేనికంటే మీకు 4 ఆప్షన్స్ ఇస్తారు, 4గిట్లో బెస్ట్ ఆప్షన్ పిక్ చేయాలి. కరెక్ట్ ఆన్సర్ కోసం ట్రై చేయకూడదు. దేన్ని పిక్ చేయాలి?
బెస్ట్ ఆప్షన్ కోసం బెస్ట్ ఆప్షన్ చూస్ చేయాలి. కరెక్ట్ ఆన్సర్ కోసం పొరపాటును కూడా ట్రై చేయకూడదు. ఈ మధ్యకాలంలో కొన్ని క్వశ్చన్లో కరెక్ట్ ఆన్సర్స్ ఇవ్వట్లే. ఉన్న వాటిలో బెస్ట్ ఆప్షన్ సెలెక్ట్ చేసి రావాలి. ఆన్సర్ లేదని ఇంటికి రాకూడదు. ఇవన్నీ మీ మైండ్లో పెట్టుకోవాలి. ఇవన్నీ కూడా ఫౌండేషన్, ఇదంతా కూడా మీ మైండ్లో రావాలి. అందుకని చాలా కేర్ఫుల్గా ఈరోజు మీరు కాన్సన్ట్రేట్ చేయాలి, చాలా కేర్ఫుల్గా. నెక్స్ట్ 1/3 అంటే 33 1/3. మరి 2/3 అంటే ఎంత? 66 2/3%. లేదా దీన్ని మనము 66.66 అని కూడా రాసుకోవచ్చు. ఓకే, అదే. నెక్స్ట్ జాగ్రత్తగా చూడండి, 1/5. నెక్స్ట్ ఏంటి? 1/5. 1/5 ఇస్ నథింగ్ బట్ 20%. ఇక్కడ నుంచి మీరు చాలా జాగ్రత్తగా చూడాలి. 1/5 is nothing but 20%. Whenever 5 is in the denominator, 20 multiples are coming. 5 అనేది హారంలో వచ్చినప్పుడల్లా 20 మల్టిపుల్స్ వస్తాయి. 20 గుణకంలో వస్తాయి అన్నీ కూడా. అంటే 5 హారంలో వచ్చినప్పుడల్లా 20 మల్టిపుల్స్ వస్తాయి శాత రూపంలో అనేది మీ మైండ్లో ఎలగాలి. మీరు ఒకవేళ గుర్తుపెట్టుకోవడం కాదు, 2 వేస్లో గుర్తుపెట్టుకోవాలి. మనం శాతం అడిగితే భిన్నం చెప్పాలి, భిన్నం అడిగితే శాతం చెప్పాలి. ఫ్రాక్షన్ అడిగితే పర్సంటేజ్ చెప్పాలి, పర్సంటేజ్ అడిగితే ఫ్రాక్షన్ చెప్పాలి. మరి అలా చెప్పగలగాలి అన్నప్పుడు మీరు 2 వేస్లో గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు నేను 20 అనగానే మీకు 5 అనేది స్ట్రైక్ అవ్వాలి. నేను 5 అనగానే మీకు 20 అని స్ట్రైక్ అవ్వాలి. 5 20ని ఒక పెయిర్గా గుర్తుపెట్టుకోవాలి, ఒక జతగా గుర్తుపెట్టుకోవాలి. 5 అనగానే మీకు 20 అనేది మైండ్లో ఎలగాలి, స్ట్రైక్ అవ్వాలి. 20 అనగానే 5 అనేది స్ట్రైక్ అవ్వాలి. అందరికి 20 టేబుల్స్ వచ్చు కదా, 20 టేబుల్ వచ్చు కదా, పోనీ 20 టేబుల్. ఎస్. ఇప్పుడు 1/5 20 అయినప్పుడు మరి 2/5 ఎంత అవుతుంది? 2/5 ఎంత అవుతుంది? 40% అవుతుంది. 3/5 ఎంత అవుతుంది? 60% అవుతుంది. 23 hours. 4/5 ఏమవుతుంది? 80% అవుతుంది. 24 hours. మళ్ళీ 5/5 రాయక్కర్లా. 5/5 అంటే 1 అంటే 100%. అంటే దీన్ని మీరు బై హార్ట్ చేయక్కర్లా. సింపుల్గా 5 అంటే 20 అని, 20 అంటే 5 అని, 5 అంటే 20 అని, 20 అంటే 5 అని గుర్తుపెట్టుకుంటే చాలు. బై హార్ట్ చేయక్కర్లా. బై హార్ట్ చేస్తే మర్చిపోతావు. ఈ సిస్టమేటిక్ ఆర్డర్లో గుర్తుపెట్టుకుంటే ఎప్పటికీ గుర్తుండిపోద్ది. 5 ఓకే. సో 5 తర్వాత మనకు 1/6. 1/6 అంటే 16 2/3%, ఆర్ యూ కెన్ రిటన్ యాజ్ 16.66%. సిక్స్ వచ్చినప్పుడు 16 వస్తుంది. సరే ఎలా వస్తుంది సార్ అది అని మీకు డౌట్ వస్తే జస్ట్ మీరు 1/6 ఇంటూ 100 వేయండి. అంటే 100తో గుణిస్తే మీకు అది వస్తుంది. మీకు ఎక్కడ డౌట్ వచ్చినా ఇంటూ 100 వేయండి, ఆన్సర్ వస్తుంది. మనం స్టార్టింగ్లో అదే చెప్పుకున్నాం. ఇప్పుడు నీకు 2/6 అవసరం లేదు. 2/6 ఎందుకు అవసరం లేదు? 2/6 అంటే 1/3. 1/3 మనం ఆల్రెడీ రాసుకున్నాం ఇక్కడ, అందుకని రాయలేదు నేను. నెక్స్ట్ 3/6 కూడా అవసరం లేదు. 3/6 అంటే 1/2. 1/2 కూడా రాసుకున్నాం మనం, అందుకని మళ్ళీ రాయట్లేదు నేను. నెక్స్ట్ 4/6. 4/6 అంటే 2/3. 2/3 కూడా మనం ఆల్రెడీ రాసుకున్నాం, అందుకని రాయట్లేదు. అంటే రాసిన దాన్ని మళ్ళీ రాయట్లేదు, అనవసరంగా టైం వేస్ట్ అని చెప్పేది, డూప్లికేట్ అవుతుంది. నెక్స్ట్ మనకు 5/6 అవసరం. ఏమవసరం? 5/6 అవసరం. 5/6 అంటే దీనికి ఎగ్జాక్ట్గా 5 టైమ్స్. అంటే 5 టైమ్స్ ఆఫ్ 16 2/3. అంటే 5 టైమ్స్ ఆఫ్ 16 2/3 అంటే 83 1/3. లేదా దీన్ని మనము 83.33. 16 5s are 80. 5 into 2/3 అంటే 10/3. 10/3ని మనము 3 1/3 రాయొచ్చు. 80 + 3 1/3 83 1/3. చాలా సింపుల్గా, మీకు ఎలాంటి డౌట్ అక్కర్లేదు. ఇంటూ 100 వేస్తే మీకు ఆన్సర్ వస్తుంది. ఇంకా 6కి 2 గుర్తుపెట్టుకుంటే చాలు. నెక్స్ట్ ద మోస్ట్ ఇంపార్టెంట్ వన్ 1/7. సో 1/7 మనకి ఫ్రీక్వెంట్గా వస్తూ ఉంటుంది. 1/7 అంటే 14 2/7, ఆర్ వీ కెన్ రిటన్ యాజ్ 14.28.
14.28. So 1/7 is nothing but 14 2/7 or 14.28. మీరు చాలా జాగ్రత్తగా గమనించాలి. 7 డినామినేటర్లో వచ్చినప్పుడల్లా 7 హారంలో వచ్చినప్పుడల్లా 14 మల్టిపుల్స్ వస్తాయి. ఏమొస్తాయి? 14 మల్టిపుల్స్ వస్తాయి. 7 కనిపించినప్పుడల్లా 14 మల్టిపుల్స్ వస్తాయి. 7 కనిపించినప్పుడల్లా 14 మల్టిపుల్స్ వస్తాయి. అంటే ఏంటి? 14 కనిపించినప్పుడల్లా 7 ఫ్రాక్షన్ అనేది వస్తుంది. ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సిన మరో ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే 14కి పక్కన ప్రతిసారి 2/7 వస్తుంది. ప్రతిసారి ఏమొస్తుంది? 2/7 వస్తుంది. 14కి పక్కన ప్రతిసారి ఏమొస్తుంది? 2/7 వస్తుంది. ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది 14 మల్టిపుల్తో పాటు ప్రతిసారి లవానికి 2 కలపాలి. ప్రతిసారి న్యూమరేటర్ 2 కలపాలి. ఇప్పుడు 2/7 ఉంది కదా, మరలా 2 కలిపితే 4/7 వస్తుంది. అంటే 14 మల్టిపుల్తో పాటుగా ప్రతిసారి న్యూమరేటర్కి 2 అనేది కలుపుకుంటూ వెళ్ళాలి. చూడండి, 2/7, 14 2s are ఎంత? 28. 28 4/7, 28 4/7. 3/7, 14 3s are ఎంత? 42, 42 6/7. నెక్స్ట్ 4/7, 56, 56 8/7 వస్తుంది. ఇక్కడ ఏమొస్తుంది? 8/7 వస్తుంది. నానా మీరు జాగ్రత్త చూడండి. 8/7 అనేది ఏంటిది ఫస్ట్ చెప్పండి. ఫస్ట్ ఆఫ్ ఆల్, వాట్ ఈజ్ 8/7? 8/7 ఈజ్ ఏ ఇంప్రాపర్ ఫ్రాక్షన్. ఏంటిది? అపక్రమ భిన్నము. అసలుకి ప్రాపర్ ఫ్రాక్షన్ అంటే ఏంటి? ద న్యూమరేటర్ ఈజ్ లెస్ దాన్ ద డినామినేటర్. ఇక్కడ న్యూమరేటర్ అనేది డినామినేటర్ కన్నా ఎక్కువ ఉంది. లవము అనేది హారం కన్నా ఎక్కువ ఉంది. అలా ఎక్కువ ఉన్నప్పుడు దాన్ని మనం అపక్రమ భిన్నము అని పిలుస్తాం. ఫ్రాక్షన్స్ ఎప్పుడు కూడా ప్రాపర్ ఫ్రాక్షన్స్లోనే ఉండాలి. ఎందుకు ఉండాలి? అసలు ఫ్రాక్షన్ అంటే మీకు మీనింగ్ ఏం చెప్పాను? ఏ పార్ట్ ఆఫ్ హోల్ థింగ్ అని చెప్పాను. హోల్ థింగ్ అనేది డినామినేటర్లో ఉంటుంది, మొత్తము అనేది హారంలో ఉంటుంది. ఆ మొత్తములో కొంత భాగమే లవంలో ఉంటుంది. మొత్తం కన్నా కొంత భాగం ఎక్కువ ఉంటుందా? అలా ఉండదు కదా. అందుకనే ఫ్రాక్షన్స్ ఎప్పుడు కూడా ప్రాపర్ ఫ్రాక్షన్స్లో ఉండాలి, క్రమ భిన్నాల్లో ఉండాలి. దేంట్లో ఉండాలి? క్రమ భిన్నాల్లో ఉండాలి. మరి ఇది అపక్రమ భిన్నంలో ఉంది. దీన్ని మనం ఎలా రాస్తాము అంటే 7 టేబుల్లో 7 1s are 7, రిమైండర్ విల్ బి 1, 1/7. మిశ్రమ భిన్నంగా రాసుకుంటాం. అపక్రమ భిన్నాన్ని మిశ్రమ భిన్నంగా మార్చుకుంటాం. అంటే 8/7 మనం ఇప్పుడు ఏమని రాసాము? 1/7గా రాసాం. ఆ 1/7ని దేనికి యాడ్ చేసుకుంటాం అంటే 56కి యాడ్ చేసుకుంటాం. దేనికి యాడ్ చేసుకుంటాం? 56కి. 56కి యాడ్ చేస్తే ఏమవుతుంది? 57 అయిపోతుంది. పక్కన 1/7 వస్తుంది. ఇక్కడ సంథింగ్ ఈజ్ హ్యాపెనింగ్ హియర్, ఐఎమ్ పుటింగ్ స్టార్ మార్క్. అంటే 14 మల్టిపుల్తో పాటుగా ఒకటి ఎక్స్ట్రా యాడ్ చేయాలి. 14 మల్టిపుల్తో పాటుగా ఒకటి ఎక్స్ట్రా యాడ్ చేయాలి ఇప్పటి నుంచి. నెక్స్ట్ 5/7. 14 5s are ఎంత? 70. 14 5s are ఎంత? 70. ప్లస్ 1 ఉందా? ఆ 1 కూడా కలుపుకోవాలి. ప్లస్ 1 ఉందా? ఆ 1 కూడా కలుపుకోవాలి. 71. పక్కన ఏమొస్తుంది చెప్పండి? ఇక్కడ ఆల్రెడీ 1 ఉంది. 1కి 2 యాడ్ చేయాలి. ప్రతిసారి మీకు ఏం చెప్పాను? లవానికి 2 కలుపుకుంటే వెళ్ళాలని చెప్పాను. అంటే 71 3/7, 71 3/7. మీకు అనుమానం ఉంటే, నిజంగా మీకు అనుమానం వస్తే మీరు ఏం చేయాలంటే 5/7 × 100 వేయండి క్లాస్ అయిపోయిన తర్వాత. మీకు 71 3/7 వస్తుందో లేదో మీరే చూడండి. ఖచ్చితంగా వస్తుంది, దాంట్లో ఎలాంటి డౌట్ లేదు. ఇప్పుడు 6/7 కావాలనుకోండి నాకు. 14 6s are ఎంత? 84. ప్లస్ 1 ఉంది కదా, 1 కలిపితే 85 అవుతుంది. 85 5/7, 85 5/7. అంటే నేనేమంటానంటే మీరు బై హార్ట్ చేస్తే మీరు మర్చిపోతారు. ఇలా సిస్టమేటిక్ ఆర్డర్లో గుర్తుపెట్టుకుంటే ఎప్పటికీ గుర్తుండిపోతుంది. మనకు పర్సంటేజ్ చెప్తే ఫ్రాక్షన్ గుర్తు రావాలి, ఫ్రాక్షన్ చెప్తే పర్సంటేజ్ గుర్తు రావాలి, స్పాంటేనిటీగా రావాలి. ఎగ్జామ్లో చూడగానే కళ్ళకు కొట్టినట్టు మనకు కనిపించాలి. అప్పుడే నీ యొక్క మూమెంట్ ఎగ్జామ్ హాల్లో చాలా ఫాస్ట్గా ఉంటుంది. ఇప్పుడు నేను ఒక క్వశ్చన్ అడుగుతా, అందరూ ఆన్సర్ని కామెంట్ రూపంలో చేయండి, కామెంట్ రూపంలో తెలపండి. పెన్ను పేపర్ యూజ్ చేయకుండా చేయండి. వాట్ ఈజ్ 85 5/7% ఆఫ్ 686? నేను ఎలా చేస్తున్నాను చూడండి. ఇప్పుడు 85 5/7 ఉంది. అంటే 85 5/7 చూడగానే ఇఫ్ యూ నో దట్ ఈస్ 6/7,
Answer is very easy. If you don't know 85 5/7 is 6/7, then what we do in the exam hall? Definitely that will be a circus. ఎలా చేస్తారు? ఒకవేళ మీకు ఫ్రాక్షన్ టేబుల్ తెలియకపోతే ఏమవుతుంది చెప్పండి? 85 into 7 plus 5 by 7 percentage is there by 100 into 686 చేసి ఏం చేస్తారు? సర్కస్ చేస్తారు. నిజం చెప్పండి, సర్కస్ చేస్తారా లేదా చెప్పండి? ఇలా చేస్తే ఇంత టైం ఎగ్జామ్ హాల్లో ఉంటుందా? ఉండదు. అందుకని నేను మీకు చెప్తున్నాను, మీకు ఈ ఫ్రాక్షన్ టేబుల్ మీద కంప్లీట్ కమాండ్ ఉండాలి. కంప్లీట్ కమాండ్ ఉన్నప్పుడు మాత్రమే మీకు సక్సెస్ అనేది దొరుకుతుంది. మీరు ఇలాంటి స్టెప్ ఎప్పుడైతే వేస్తారో అప్పుడే డిసైడ్ అయిపోవాలి, ఈ ఎగ్జామ్ అయిపోయింది, నెక్స్ట్ ఇయర్ ఎగ్జామ్ మళ్ళీ ప్రిపేర్ అవ్వాలని. అంటే ఎగ్జామ్ రాసేటప్పుడు మన భవిష్యత్తు మనకు తెలిసిపోయింది, మనం ఈ ఎగ్జామ్లో మనం క్రాక్ చేస్తున్నామా లేదనేది. బేస్డ్ అపాన్ యువర్ వే ఆఫ్ అటాకింగ్, బేస్డ్ అపాన్ యువర్ వే ఆఫ్ మూవ్మెంట్ ఇన్ ద ఎగ్జామ్ హాల్. ఇప్పుడు 85 5/7 చూడగానే 6/7 గుర్తొస్తే 7 టేబుల్లో 7 9s are 63, 7 8s are 56, it goes 98 times. 6/7 6 into 98, 6 into 100 అనుకుందాం, 600. For 100 98 is 2 less, 6 2s are 12, subtract 12 from 600, that is 588. పెన్ను పేపర్ లేకుండా కూడా డైరెక్ట్గా ఆన్సర్ అటాక్ చేయొచ్చు. వితౌట్ యూజింగ్ పెన్ అండ్ పేపర్ వీఆర్ గోయింగ్ టు అటాక్ డైరెక్ట్లీ. మరోసారి చెప్తాను, నేను దీన్ని 6/7 అనుకుంటున్నాను. 7 టేబుల్లో దీన్ని కట్ చేస్తున్నాను. 7 9s are 63, రిమైండర్ విల్ బి 5 56, 7 8s are 56, 6 into 98. మనకు ఆప్షన్స్ కూడా ఉంటాయి ఎగ్జామ్ హాల్లో. 8తో ఆన్సర్ ఎండ్ అవ్వచ్చు, లేదా 98 100 అనుకోండి, 6 into 100 600. For 100 98 is 2 less, 6 2s are 12, 600 minus 12 is nothing but 588. It's very simple. అంటే నేనేమంటానంటే ఈ వే ఆఫ్ అటాకింగ్కి మీరు అలవాటు పడితే ఇట్స్ వెరీ ఈజీ టు క్రాక్. లేదు సార్ నేను సర్కట్ చేస్తాను సార్ అంటే అంత టైం ఎగ్జామ్ హాల్లో ఉండదు. నెక్స్ట్ 7 తర్వాత ఏమొస్తుంది చెప్పండి మీరే? ఆఫ్టర్ 7 విచ్ వన్ ఈస్ కమింగ్? 8. 1/8. సో 1/8 ఈజ్ నథింగ్ బట్ హౌ మచ్? 1/8. మీరు కామెంట్ రూపంలో తెలపవచ్చు. 1/8 మనం ఇక్కడ ఆల్రెడీ రాసుకున్నాం. 1/8 అంటే 12.5. 12 1/2, or we can written as 12.5, or we can written as 12.5. 1/8 is nothing but 12.5% or 12 1/2. ఇక్కడ నేను ఒక ఇంపార్టెంట్ స్టేట్మెంట్ ఇవ్వబోతున్నాను, చాలా జాగ్రత్తగా వినాలి మీరు. whenever 0.5 is coming in terms of percentages, శాత రూపంలో ఎప్పుడైనా 0.5తో ఎండ్ అవుతుంది అంటే, 1/2తో ఎండ్ అవుతుంది అంటే, దట్ ఈస్ డెఫినెట్లీ 8 fraction. అపార్ట్ ఫ్రమ్ 8 fraction there is no other fraction half is coming in terms of percentages. ఒక 8 హారంలో ఉన్నప్పుడు మాత్రమే మీకు శాత రూపంలో 0.5తో ఎండ్ అవుతుంది, మరి ఎప్పుడు అలా జరగదు. కొన్ని క్వశ్చన్స్ ఎలా ఉంటాయి అంటే, హారంలో 8 ఉండే విధంగా ఒక క్వశ్చన్ ఇస్తాడు, అంటే లవంలో ఏదైనా ఉండొచ్చు, హారంలో 8 ఉండే విధంగా ఇస్తాడు. క్వశ్చన్ లెంతీగా ఇస్తాడు. తెలియని స్టూడెంట్ ఏమంటాడంటే ఆ క్వశ్చన్ మొత్తం సాల్వ్ చేసి సర్కట్ చేసి ఆన్సర్ పెడతాడు. మనలాంటోడు ఏం చేయాలి అంటే అక్కడ 8 చూడాలి, ఆప్షన్స్లో 0.5తో ఎండే ఆప్షన్ ఒకటే ఉంటుంది, కావాలన్న వాళ్ళు ఇస్తారు. అలా నీకు ఆ లాజిక్ తెలుసా తెలియదు అనేది. 0.5తో ఎండే ఆప్షన్ చూడగానే టిక్ కొట్టాలి. అంటే అవతలవాడు క్వశ్చన్ చదివే లోపల నువ్వు ఆన్సర్ కూడా పిక్ చేస్తావు. కొన్ని క్వశ్చన్స్ అలా ఉన్నాయి, మీరు క్వశ్చన్స్ మీరు చూస్తే అర్థమవుతాయి. నేను చాలా చూసాను అలాంటి క్వశ్చన్స్ని, ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్, నేను నా సొంత క్వశ్చన్స్ కాదు. కొన్ని క్వశ్చన్స్ ఎలా ఉంటాయంటే, క్వశ్చన్లోనేమో 12.5% మల్టిపుల్ ఉండే విధంగా ఇస్తాడు. ఆప్షన్స్లో ఒక్క ఆప్షనే అది 8తో డివిజిబుల్ ఆప్షన్ ఇస్తాడు. తెలియనోడు సర్కట్ చేస్తాడు, తెలిసినోడు ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో ఆన్సర్ అటాక్ చేస్తాడు. అంటే ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటయ్యా అంటే, 8 అంటే 12.5 అని, 12.5 అంటే 8 అని గుర్తుపెట్టుకోవాలి. సో 2/8 అవసరం లేదు, ఎందుకంటే 2/8 అంటే 1/4, 1/4 అంటే 25% మనకు తెలుసు. నెక్స్ట్ 3/8,
12 3s are 36. 3 halves are 1.5. 36 plus 1.5 అంటే 37.5 వస్తుంది. 4/8 అవసరం లేదు. 4/8 అంటే 1/2. 1/2 అంటే 50%. నెక్స్ట్ 5/8. 12 5s are 60. 5 halves are 2.5. 60 plus 2.5, 62.5. నెక్స్ట్ 6/8. 6/8 అంటే 3/4. 3/4 ఆల్రెడీ we know that is 75%. నెక్స్ట్ 7/8. 12 7s are 84. 7 halves are 3.5. 84 plus 3.5 అంటే 87.5. 87.5. 8/8 is not required. 8/8 is nothing but 1. 1 is nothing but 100%. Now I am going to give one question. So try to post your answers in the chat box. Do it fast. (62.5) అంటే 5/8. సర్కట్ చేయొద్దు. నేను ఎలా చేస్తున్నాను చూడండి. పెన్ను కూడా పేపర్ కూడా పెట్టను నేను. 5/8. 8 టేబుల్లో 4096ని క్యాన్సిల్ చేయాలి. 8 టేబుల్లో 8 5s are 40. 8 12s are 96. అంటే ఇట్ గోస్ ఎగ్జాక్ట్లీ 512 టైమ్స్. 5 into 512. 5 into 512 అంతే. 5 5s are 25. 5 12s are 60. 2560. పెన్ను పేపర్ లేకుండా కళ్ళతో చూసి కొట్టచ్చు అంతే. చూడండి మరోసారి. దిస్ ఈజ్ వాట్ 5/8. నేను 8 టేబుల్లో దీన్ని క్యాన్సిల్ చేస్తున్నాను చూడండి. ఎలా క్యాన్సిల్ చేస్తున్నాను చూడండి. 8 5s are 40. 8 12s are 96. నేను చూడండి 8 టేబుల్లో 96ని డైరెక్ట్గా 12 టైమ్స్ క్యాన్సిల్ చేశా. అందుకని 8 1s are 8 పోతే 1 ఉంటుంది, పక్కన 6 ఉంటుంది. ఎన్నిసార్లు కొట్టకూడదు. ఏకదమ్ 8 12s are. ఇప్పుడు 5 into 512 కదా. జనరల్గా స్టూడెంట్ అనే వాళ్ళు ఎక్కడి నుంచి మల్టిప్లై చేస్తారంటే ఈ ఎండ్ నుంచి మల్టిప్లై చేస్తారు. కానీ నేను అలా చేయను. చూడండి నేను ఎలా చేస్తాను చూడండి. 5 5s are 25. 5 12s are 60. చూడండి అలా స్మార్ట్గా అటాక్ చేయాలంతే. ఏ క్యాలిక్యులేషన్ అయినా గుర్తుపెట్టుకోండి. స్మార్ట్ క్యాలిక్యులేషన్స్ ఉన్నప్పుడు మాత్రమే మీ సక్సెస్ అనేది చాలా ఫాస్ట్గా ఉంటుంది. మొద్దు క్యాలిక్యులేషన్ చేయకూడదు. 5 రోజుల 10 0 పెట్టుకోవాలి, పైన 1 పెట్టుకోవాలి, 5 1 5 ఆ 1 అప్పు తెచ్చుకుని దించుకోవాలి. ఏంది ఇదంతా? జనరల్గా స్టూడెంట్స్ అందరూ ఇలా చేస్తుంటారు. అలా చేయకూడదు. మీరు ఆ పక్క నుంచి మల్టిప్లై చేస్తారు ఎక్కువ మంది. నేను అలా చేయలేదు చూడండి. నేను ఈ పక్క నుంచి మల్టిప్లై చేశాను. 5 5s are 25. ఎగ్జామ్లో ఆప్షన్స్ కూడా ఉంటాయి. 25తో ఒకటే ఆప్షన్ ఉంటాయి, డైరెక్ట్గా టిక్ కొట్టేస్తా. మనం ఎగ్జామ్ హాల్కి వెళ్ళేది 4 ఆప్షన్స్ ఉంటాయి. ఒక్క ఆప్షన్ ఎంచుకోవడం కోసం వెళ్తున్నాం. మీరు మన క్లాసెస్ని పర్ఫెక్ట్గా ఫాలో అవుతే ఎగ్జామ్ డే వచ్చేసరికి మీకు ఖచ్చితంగా ఆ యొక్క వే ఆఫ్ అటాక్ని మీ హ్యాండ్కి వచ్చే విధంగా చేస్తారు. దాంట్లో ఎలాంటి డౌట్ లేదు. సమ్స్ ఎవరైనా ప్రాక్టీస్ చేస్తారు. అందరు కష్టపడతారు. నువ్వు కష్టపడేది అందరు కష్టపడతారు. అందరు కోచింగ్లు తీసుకుంటారు. సమ్ చేయడం ఇంపార్టెంట్ కాదు, స్మార్ట్గా అటాక్ చేయడం ఇంపార్టెంట్. ఆ అటాకింగ్ స్కిల్స్ అనేది మన క్లాసెస్ ద్వారా డెఫినెట్గా మీకు అందిస్తారు. దాంట్లో ఎలాంటి డౌట్ లేదు. మీరు రెగ్యులర్గా ఫాలో అవ్వండి. దాంట్లో ఎలాంటి డౌట్ లేదు. ఆప్షన్స్ని ఏ విధంగా మనం స్ట్రైట్గా అటాక్ చేయాలనేది నేను చూపిస్తాను. ఎంత స్మార్ట్గా అటాక్ చేయాలని నేను చూపిస్తాను. అదే. సో నెక్స్ట్ 8 తర్వాత ఏమొస్తుంది? 8 తర్వాత ఏమొస్తుంది? 9 వస్తుంది. ఇప్పుడు చెప్పండి 1/9 అంటే హౌ మచ్? మీరు కామెంట్ రూపంలో తెలపచ్చు. 1/9. సో 1/9 is nothing but 11 1/9, or we can written as 11.09. 11.11. 11.11. 9 వచ్చినప్పుడల్లా 11 వస్తున్నానా? 11 వచ్చినప్పుడల్లా 9 వస్తుంది. Whenever 9 is in the denominator, 11 multiples are coming. Whenever 11 multiples are coming, 9 is coming. 9 అంటే 11ని గుర్తుపెట్టుకోవాలి, 11 అంటే 9ని గుర్తుపెట్టుకోవాలి. సింపుల్. 9 వచ్చినప్పుడల్లా ఇమీడియట్గా స్ట్రైక్ అవ్వాలి. ఓహో హారంలో 9 వచ్చింది అంటే మనకు 11 రావాలి. ఓహో హారంలో 11 వచ్చింది అంటే మనకు 9 రావాలి. నాకు తెలిసి అందరికీ 11 టేబుల్ వచ్చి ఉంటుంది. చెప్పండి 2/9. 2/9 అంటే 22 2/9. 3/9కి మనకు పని లేదు. 3/9 అంటే ఏమొస్తుంది? 1/3 వస్తుంది.
1/3 మనం ఆల్రెడీ రాసుకున్నాం. నెక్స్ట్ 4/9. నెక్స్ట్ ఏంటి 4/9. సో 4/9. 4/9 is nothing but 44 4/9. నెక్స్ట్ 5/9. 5/9 is nothing but 55 5/9. 6/9 అవసరం లేదు. ఎందుకు 6/9 అవసరం లేదు చెప్పండి. 6/9 అంటే 2/3. 2/3 అంటే 66 2/3. సో వీ నో వెరీ వెల్. నెక్స్ట్ ఏంటి 7/9. నెక్స్ట్ ఏంటి 7/9. 7/9 is nothing but 77 7/9. 8/9. సో 8/9 is nothing but 88 8/9. సో 88 8/9. మీరు బై హార్ట్ చేయక్కర్లా. 9 అంటే 11 అని, 11 అంటే 9 అని చాలా ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు అంతే. మీరు ఏం బై హార్ట్ చేయక్కర్లేదు, పొరపాటున కూడా ఏం బై హార్ట్ చేయక్కర్లేదు. సో నెక్స్ట్ 10. 9 తర్వాత ఏమొస్తుంది 10 వస్తుంది. సో 1/10 అంటే 10%. 1/10 అంటే ఎంత 10%. మీ అందరికీ కూడా తెలుసు 10 వచ్చినప్పుడు 10 వస్తుంది. దీని వల్ల నేను బై హార్ట్ చేయక్కర్లేదు. దీని వల్ల మీరు బై హార్ట్ చేయక్కర్లేదు. 10 అంటే 10. 10 అంటే 10. 10 అంటే 10. 10 వచ్చినప్పుడు 10 వస్తుంది. 2/10 20. 3/10 30. 4/10 40. 5/10 50. 6/10 60. 7/10 70. అలా క్లియర్ కదా. 10 నేను రాయట్లేదు. 11 మీకు ఇందాకే చెప్పా. 9 అంటే 11 అని చెప్పా. మరి 11 అంటే ఏమొస్తుంది 9 వస్తుంది. అంటే 9 1/11 ఆర్ వీ కెన్ రిటన్ యాజ్ 9.09. 9.09. సో గుర్తుపెట్టుకోండి. 11 వచ్చినప్పుడల్లా 9 వస్తుంది. 9 వచ్చినప్పుడల్లా 11 వస్తుంది. 9 వచ్చినప్పుడల్లా 11 వస్తుంది. 11 వచ్చినప్పుడల్లా 9 వస్తుంది. రిమెంబర్ దిస్ పాయింట్. సో నెక్స్ట్ అందరికి 9 టేబుల్ వచ్చి ఉంటుంది. 2/11 అంటే 18 2/11. 3/11 9 3s 27. 27 3/11. నెక్స్ట్ 4/11 36 4/11. నెక్స్ట్ 5/11 9 5s 45. టేబుల్స్ వస్తే చాలనా? టేబుల్స్ రావాలి. టేబుల్స్ రాకుండా అవి కూడా మీరే నేర్పించినట్టు కుదరదు. టేబుల్స్ ఒక్కటి మీరు నేర్చుకోండి, మిగతాది నేను చూసుకుంటా. 9 6s 54. 54 6/11. 7/11 9 7s 63 7/11. 8/11 9 8s 72 8/11. 72 8/11. నెక్స్ట్ 9 9s 9 9s what? 81 9/11. 81 9/11. 10/11 అంటే 9 10s 90. 90 10/11. సింపుల్గా గుర్తుపెట్టుకోండి. 9 అంటే 11, 11 అంటే 9. బై హార్ట్ చేయక్కర్లా, సింపుల్గా గుర్తుపెట్టుకోండి. సో మీరు ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్ ప్రిపేర్ అయినా అప్ టు 11 ఫ్రాక్షన్ టేబుల్ అనేది మస్ట్ అండ్ షుడ్. అప్ టు 11 కంపల్సరీగా రావాలి. ఎల్హెచ్ఎస్ సైడ్ చెప్తే ఆర్హెచ్ఎస్ సైడ్ చెప్పగలగాలి. ఆర్హెచ్ఎస్ సైడ్ చెప్తే ఎల్హెచ్ఎస్ సైడ్ చెప్పగలగాలి. ఫ్రాక్షన్ చెప్తే పర్సంటేజ్ చెప్పగలగాలి. పర్సంటేజ్ చెప్తే ఫ్రాక్షన్ చెప్పగలగాలి. 2 వేస్లో ఏ వేలో అడిగినా ఎక్కడ అడిగినా సో ఇమీడియట్గా స్పాంటేనిటీగా కరెక్ట్గా మీరు ఆన్సర్ చెప్పగలగాలి. డెఫినెట్గా దానివల్ల మీకు బెనిఫిట్ ఉంటుంది. ఈ విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి. సో 11 వరకు కంపల్సరీ, మీకు ఎలాంటి చాయిస్ లేదు ఇక్కడ. 11 వరకు కంపల్సరీ నేర్చుకోవాలి. కాకపోతే నేను ఇక్కడ 20 వరకు చెప్తాను. సో 20 వరకు అనేది మీ చాయిస్. 20 వరకు అనేది మీ చాయిస్. కానీ 11 వరకు మాత్రం కంపల్సరీ. నేను 20 వరకు చెప్తాను. 1/12. 1/12 అంటే 8 1/3%, లేదా దీన్ని మనము 8.33 అని రాయొచ్చు. 8.33 రాయొచ్చు. ఏం లేదు, 1/6లో హాఫ్ చేశాను అంతే. మీరు చూస్తే 1/6 అంటే 16 2/3 కదా. 1/6లో హాఫ్ అంటే 1/12 కదా. ఎస్, 16లో హాఫ్ అంటే 8, 2/3లో హాఫ్ అంటే 1/3. ఇంకంతే, అదేం లేదు. బై హార్ట్ చేయాల్సిన అవసరం కూడా ఏం లేదు. నెక్స్ట్ 1/13. 1/13 అంటే 7 9/13 ఆర్ యూ కెన్ రిటన్ యాజ్ 7.69. 7.69. మీకు 1/14 మీకు చెప్పా. 7 అంటే 14 అని చెప్పా. 14 అంటే 7 అని చెప్పా. గుర్తుందా లేదు మీకు? 7 అంటే 14 అని చెప్పా. 14 అంటే 7 అని చెప్పా. 1/14 అంటే 7 1/7, లేదా దీన్ని మనం 7.14 అని రాస్తాం. 7.14 అని రాస్తాం. నెక్స్ట్ 1/15. 1/15 అంటే 6 2/3, లేదా దీన్ని మనం 6.66 అని రాస్తాం. 6.66 అని రాస్తాం.
మీకు 1/16 ఆల్రెడీ చెప్పాను నేను ఇక్కడ. 1/16 అంటే చెప్పా. 1/16 అంటే 6, 1/4 ఆర్ 6.25 ఆల్రెడీ మనం డిస్కస్ చేసాం అది. అందుకని అది రాయట్లేదు. నెక్స్ట్ 1/17, 1/18, 1/19 ఈ మూడింటిని ఒక సెట్గా గుర్తుపెట్టుకోండి. 17ని, 18ని, 19ని ఈ మూడింటిని ఒక సెట్గా గుర్తుపెట్టుకోండి. 1/17 అంటే 5.88%, 1/18 అంటే 5.55%, 1/19 అంటే 5.26%. జస్ట్ రిమెంబర్ దీస్ త్రీ యాజ్ అ సింగిల్ సెట్ బికాస్ ఆఫ్ ఆల్ ద త్రీ ఆర్ ఇన్ టర్మ్స్ ఆఫ్ 5. అన్ని 5స్లో ఉన్నాయి కాబట్టి ఈ మూడింటిని ఒక సెట్గా గుర్తుపెట్టుకోండి. ఇంకా ఫైనల్గా 20, 1/20, 1/20 అంటే 5%. మీకు చెప్పా 5 అంటే 20 అని, 20 అంటే 5 అని. ఈ ఫ్రాక్షన్ టేబుల్ మాత్రం చాలా క్రూషియల్. సో మీరు ఎంత పర్ఫెక్ట్ అవుతే అంత మంచిది. ఒకసారి నీట్గా దీన్ని కాపీ చేయండి. ఇప్పుడు కాపీ చేయడం లేట్ అవుతుంది కాబట్టి సింపుల్గా క్లాస్ అయిపోయిన తర్వాత అయినా ఈ టేబుల్ని నీట్గా మీ రన్నింగ్ నోట్స్లో కాపీ చేసుకోండి. ఈ మైండ్ క్యాలిక్యులేషన్స్ వరకు మాత్రం మీరు నీట్గా నోట్స్ రాయాల్సిందే. ఎవరైనా సరే అంతకుముందు ప్రిపేర్ అయి ఉన్నా, ఫ్రెష్గా ప్రిపేర్ అవుతున్నా ఎవరైనా సరే ఈ మైండ్ క్యాలిక్యులేషన్స్ ఈ రోజు క్లాసులు మాత్రం మీరు ప్రతి ఒక్కళ్ళు మీ నోట్బుక్లో ప్రతిదీ కూడా నీట్గా మీ చేత రాయాల్సిందే. నెక్స్ట్, సో కీప్ ఎడింగ్ ఆల్ ఆఫ్ యూ. నోటేషన్ నెంబర్ 1, నోటేషన్ నెంబర్ 1 ఇదైతే ఇప్పుడే రాయండి. ఏ ఈజ్ వాట్ పర్సంటేజ్ ఆఫ్ బి ఆర్ ఏ ఈజ్ వాట్ పర్సంటేజ్ ఓవర్ బి. ఇంగ్లీష్ వాళ్ళు ఇంగ్లీష్ రాయండి, తెలుగు వాళ్ళు తెలుగు రాయండి. ఏ అనున్నది బిలో ఎంత శాతం, వాట్ పర్సంటేజ్ ఆఫ్ బి ఈజ్ ఏ, వాట్ పర్సంటేజ్ ఓవర్ బి ఈజ్ ఏ. బిలో ఏ అన్నది ఎంత శాతం, వాట్ పర్సంటేజ్ ఈజ్ ఏ ఆఫ్ బి. ఇక్కడ ఈజ్ రావాలన్నా వాట్ పర్సంటేజ్ ఈజ్ ఏ ఆఫ్ బి, వాట్ పర్సంటేజ్ ఈజ్ ఏ ఓవర్ బి. ఏ బిలో ఎంత శాతం. సో ఇక్కడ మీరు జాగ్రత్తగా గమనించినట్లయితే ఇక్కడ చాలా స్టేట్మెంట్స్ ఉన్నాయి. మీరు కీన్గా అబ్జర్వ్ చేసినట్లయితే ఆల్ స్టేట్మెంట్స్ ఆర్ సేమ్, ఆల్ స్టేట్మెంట్స్ ఆర్ సేమ్. అంటే మిమ్మల్ని కన్ఫ్యూజ్ చేయడానికి ఎగ్జామ్ హాల్లో ఒక క్వశ్చన్ ఇన్ని రకాలుగా అడుగుతుంటారు. ముందుది వెనక్కి, వెనక్కి ముందుకి, ఇలా డిఫరెంట్ వేస్లో అడుగుతుంటారు. మీరు ఎన్ని వేస్లో వాళ్ళు అడిగి కన్ఫ్యూజ్ చేసినా మీరు కన్ఫ్యూజ్ అవ్వకూడదు. ఎందుకంటే మన దగ్గర క్లారిటీ ఉండాలి. వాళ్ళు కన్ఫ్యూజ్ చేయడానికి చేస్తారు, మనం అవ్వకూడదు. చూడండి, సింపుల్ రూల్ ఏంటంటే ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది, కంపేర్డ్ పర్సన్ ఈజ్ ఆల్వేస్ కీప్ ఇన్ ద డినామినేటర్. ఎవరితో అయితే కంపేర్ చేస్తామో వాళ్ళని డినామినేటర్ పెట్టాలి. మీకు ఫ్రాక్షన్ అంటే చెప్పాను, పార్ట్ ఆఫ్ హోల్ థింగ్ అని. ఆ డినామినేటర్లో మనం ఎవరినైతే పెడుతున్నామో వాళ్ళని మనం కంపేర్ పర్సన్ పెట్టాలి. ఎవరితో అయితే పోలుస్తున్నామో వాళ్ళని హారంలో పెట్టాలి. గుర్తుపెట్టుకోండి. సో చాలా ఇంపార్టెంట్ పాయింట్ చెప్తున్నాను ఇక్కడ మీ అందరికీ. టు హూమ్ వీ హ్యావ్ టు కంపేర్. సో టు హూమ్ వీ హ్యావ్ టు కంపేర్, టు హూమ్ వీ హ్యావ్ టు కంపేర్. ఎవరితో పోలుస్తున్నాము వాళ్ళని హారంలో పెట్టాలి. అండ్ వాట్ వీ కంపేర్, దట్ వన్ యూ హ్యావ్ టు కీప్ ఇన్ ద న్యూమరేటర్. ఎవరిని కంపేర్ చేస్తున్నాము, ఎవరిని పోలుస్తున్నాము, ఎవరితో పోలుస్తున్నాము అనేది ఇంపార్టెంట్. అంటే ఒక స్టేట్మెంట్ చదివిన తర్వాత ఎవరిని, అంటే ఏ వాల్యూని న్యూమరేటర్లో వేయాలి, ఏ వాల్యూని డినామినేటర్లో వేయాలి అనే విషయం మీకు తెలియాలి. ఆ విషయం దగ్గర మీరు క్లారిటీ లేదనుకోండి, అక్కడ కన్ఫ్యూజ్ అయ్యారనుకోండి, న్యూమరేటర్ వాల్యూ డినామినేటర్లో, డినామినేటర్ వాల్యూ న్యూమరేటర్లో వేశారనుకోండి, అలా చేయగా వచ్చేటువంటి ఆన్సర్ కూడా ఆప్షన్స్లో ఉంటుంది. అప్పుడు ఏమవుతుంది చెప్పండి, సర్కస్ అవుతుంది. సర్కస్ ఏముంది, రాంగ్ ఆన్సర్ ఉంటుంది, రాంగ్ ఆన్సర్ పెట్టేస్తారు. అంటే ఒక స్టేట్మెంట్ చదవగానే మనకు క్లారిటీ ఉండాలి. ఏ వాల్యూ న్యూమరేటర్లో వేయాలి, ఏ వాల్యూ డినామినేటర్లో వేయాలి, ఆ క్లారిటీ మీకు ఉందనుకోండి, చాలా ఫాస్ట్గా మూమెంట్ వస్తుంది. చాలా ఫాస్ట్గా మీరు ఆ క్వశ్చన్ మీదకి మీరు వెళ్ళగలుగుతారు. అంటే ఆ ఫౌండేషన్, ఆ బేసిక్స్ మీరు స్ట్రాంగ్గా లేనప్పుడు ఏది పైన వేయాలి, ఏది కింద వేయాలి, ఇంటూ 100 వేయాలి, అక్కడ స్ట్రక్ అయిపోతారు ఇంకా. అందుకని చెప్తున్నాను, ఒక స్టేట్మెంట్ చదవగానే ఎస్ ఇక్కడ ఈ స్టేట్మెంట్లో ఎవరితో పోలుస్తున్నాము, ఓహో ఏని బితో పోలుస్తున్నాము,
ఓహో ఏ న్యూమరేటర్లో వేయాలి, బి డినామినేటర్లో వేయాలి. ఆ క్లారిటీ అనేది మీరు మెయింటైన్ చేయాలి, గుర్తుపెట్టుకోండి. సో ఫ్రాక్షన్ అంటే ఇది గుర్తుపెట్టుకోండి. ఫ్రాక్షన్ అంటే చాలామంది సింపుల్గా అనుకుంటారు P/Q అని, న్యూమరేటర్ బై డినామినేటర్ అని, లవము బై హారం అని. కానీ ఇక్కడ కాన్సెప్ట్ ఓరియంటెడ్గా మీరు చాలా డెప్త్గా నేర్చుకోవాలి, చాలా డెప్త్గా. ఫౌండేషన్ చాలా డెప్త్గా ఉండాలి, ఫౌండేషన్ అనేది చాలా డెప్త్గా ఉండాలి, ఫండమెంటల్స్ అనేది చాలా డెప్త్గా నేర్చుకోవాలి. చూడు ఇక్కడ మీరు అన్ని స్టేట్మెంట్లలో చూస్తే ప్రతి స్టేట్మెంట్లో కూడా ఏని బీతో కంపేర్ చేశాడు, ఏని బీతో పోల్చాడు. అంటే ఏని బీతో పోలుస్తున్నాడు కాబట్టి ఏని పోలుస్తున్నాడు కాబట్టి ఏని న్యూమరేటర్లో పెట్టాను, బీతో పోలుస్తున్నాడు కాబట్టి బీని హారంలో పెట్టాను. సో పర్సంటేజ్ ప్రతి దగ్గర చూడండి పర్సంటేజ్ ఉంది. ఇది ఫ్రాక్షన్, మరి ఫ్రాక్షన్ని పర్సంటేజ్లో మార్చాలంటే ఇంటూ 100 చేయాలి, ఇంటూ 100 చేయాలి. సో మీకు ఇంకా ఏదైనా స్టిల్ కన్ఫ్యూజన్గా ఉంటే మీకు ఇంకొక కీవర్డ్ కూడా చెప్తాను, సింపుల్గా గుర్తుపెట్టుకోండి. ఓఎఫ్ ఆఫ్ తర్వాత ఎవరైతే వస్తారో ఆఫ్టర్ ఓఎఫ్ ఆఫ్ వాళ్ళని డినామినేటర్లో పెట్టాలి. ఆఫ్టర్ ఓఎఫ్ ఆఫ్, ఆఫ్టర్ ఓఎఫ్ ఆఫ్, ఆఫ్టర్ ఓఎఫ్ ఆఫ్. ఇంకొకటి ఆఫ్టర్ ఓవర్ ఎవరైతే వస్తారో వాళ్ళని డినామినేటర్లో పెట్టాలి. ఓవర్ తర్వాత ఎవరైతే వస్తారో వాళ్ళని డినామినేటర్లో పెట్టాలి. ఓవర్ తర్వాత ఎవరైతే వస్తారో వాళ్ళని డినామినేటర్లో పెట్టాలి. ఇంకెలాంటి కన్ఫ్యూజన్ అక్కర్లే. ఓఎఫ్ ఆఫ్ తర్వాత కానీ ఓవర్ తర్వాత కానీ ఎవరైతే వస్తారో వాళ్ళని డినామినేటర్లో పెట్టేస్తాం. ఇప్పుడు మనకు ఉండేది ఇద్దరు, ఒకళ్ళని డినామినేటర్లో పెట్టాలని డిసైడ్ అయిన తర్వాత మిగతా వాళ్ళని తీసుకుపోయి న్యూమరేటర్లో పెడతాం. దాని గురించి మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు, ఉండేదే ఇద్దరు. డినామినేటర్లో ఎవరు పెట్టాలో తెలిస్తే మిగతా పర్సన్ తీసుకుపోయి న్యూమరేటర్లో పెడతాం. పర్సంటేజ్ జరుగుతుంది కాబట్టి ఇంటూ 100 చేస్తాం. అంటే ఈ వేళ మనం ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చా లేదా చెప్పండి? ఎంత కన్ఫ్యూజన్లో ఉన్నప్పటికీ ఈ వేళ మనం చాలా ఈజీగా గుర్తుపెట్టుకోగలం కదా, చాలా ఈజీగా గుర్తుపెట్టుకోగలం కదా. అదే తెలుగులో అయితే సింపుల్గా గుర్తుపెట్టుకోండి. లోకు ముందు, లోకు ముందు, లోకు తర్వాత కాదు, లోకు ముందు, లోకు ముందు ఎవరైతే వస్తారో వాళ్ళని హారంలో వేయాలి. గుర్తుపెట్టుకో, లోకు ముందు ఎవరైతే వస్తారో వాళ్ళని హారంలో పెట్టాలి. చూడండి ఇక్కడ లోకు ముందు ఎవరు వచ్చారు? బి. ఇక లోకు ముందు ఎవరు వచ్చారు? బి. ఇక లోకు ముందు ఎవరు వచ్చారు? బి. సింపుల్గా గుర్తుపెట్టుకో, లోకు ముందు ఎవరైతే వస్తారో వాళ్ళని హారంలో పెట్టేయాలి. ఇంకా ఎవరిని హారంలో పెట్టాలో తెలిసిపోయిన తర్వాత ఇంకా 11లో ఎవరిని పెడతావు చెప్పి మిగతా వాళ్ళని పెడతావు, ఇంటూ 100 వేస్తాం. ఇంకా కన్ఫ్యూజన్ ఉంటుందా చెప్పు? ఎగ్జామ్లో మీ టెంపరేచర్ 1 or 2 ఉన్నప్పటికీ కూడా, ఎగ్జామ్లో మీ ప్రెజర్ హైలో ఉన్నప్పటికీ కూడా, ఫౌండేషన్ స్ట్రాంగ్గా ఉన్నప్పుడు నువ్వు ఖచ్చితంగా జాబ్ సాధిస్తావు, దాంట్లో ఎలాంటి డౌట్ లేదు. అందుకని ఫౌండేషన్ బేసిక్స్ స్ట్రాంగ్ ఉండాలని చెప్తున్నాను. ఇంకా కన్ఫ్యూజన్ లేదు. వాడు నచ్చిన అడుగు ఏముంది, జస్ట్ ఆ కీవర్డ్ చూస్తావు, నెంబర్లు వేసేస్తావు, ఆన్సర్ని కొట్టేస్తావు, చాలా ఫాస్ట్గా కొట్టేస్తావు అంతే. ఇది నొటేషన్ నెంబర్ 1. మీరు చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. నొటేషన్లు చెప్తా. ఈ నొటేషన్స్ అనేది చాలా క్రూషియల్. ఎంత క్రూషియల్ అంటే ప్రతి చాప్టర్ వాడతాం, ప్రతిరోజు వాడతాం. ఆ రోజు నేను ఇంత డెప్త్గా చెప్పను నేను. ఆ రోజు క్వశ్చన్ చూసామా, అటాక్ చేసామా, ఆన్సర్ని పెట్టేసామా అన్నట్టే ఉంటుంది. సరే ఏం సార్ అంత ఫాస్ట్గా చెప్తున్నారంటే ఆ రోజు చెప్పాను చెప్తా. అందుకని ఈ రోజు మీరు చాలా జాగ్రత్తగా వినాలి. ఈ రోజు వింటే ఆ రోజు ఈజీ అవుద్ది. ఇంకా చూడు, ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. చూడు, 23 ఈజ్ వాట్ పర్సంటేజ్ ఆఫ్ 25 అన్నాడు. కళ్ళు మూసుకొని అంతే, కళ్ళు మూసుకొని ఓఎఫ్ ఆఫ్ తర్వాత ఎవరు వచ్చారు? 25, దాన్ని డినామినేటర్లో వేస్తాం. మిగతాది ఏముంది? 23, 23 కింద వేస్తాం, న్యూమరేటర్లో వేస్తాం. లోకు ముందు ఎవరు వచ్చారు? 25, 25ని కింద వేసాం. మిగతా దాన్ని లవంలో వేసాం. శాతం అడుగుతున్నాడు, ఇంటూ 100. ఇంకంతే, కన్ఫ్యూజన్ ఏమక్కర్లే. సో 25 టేబుల్లో 100 4 టైమ్స్ పోయింది. 25 4 టైమ్స్ 4, 23 టైమ్స్ 92. సో యువర్ ఆన్సర్ ఇస్ 92%. చూస్తుండగానే ఎలాంటి కన్ఫ్యూజన్ లేదు. సో దీని సెకండ్ వన్ మీరు ఆన్సర్ చెప్పండి. ఓఎఫ్ ఆఫ్ తర్వాత ఎవరు వచ్చారు? 40. లోకు ముందు ఎవరు వచ్చారు? 40. అంటే 40ని ఎక్కడ పెట్టాలి? హారంలో పెట్టాలి, డినామినేటర్లో పెట్టాలి. ఇంకా మిగతాది 50, దాన్ని న్యూమరేటర్లో పెడతాం. శాతం అడిగాడు, పర్సంటేజ్ అడిగాడు, ఇంటూ 100. అంటే ప్రతిదీ రీజన్. ఏ వాల్యూ ఎక్కడ పెడుతున్నానో నేను గుడ్డికి చెప్పట్లా, రీజన్తో సహా చెప్తున్నాను. అది రీజన్తో సహా నేర్చుకోవాలి. ఎప్పుడు మీరు ఏది నేర్చుకున్నా అప్పుడు మీకు ఎప్పుడు స్టాండర్డ్గా ఉంటుంది. ఇక్కడ చూడండి, దీన్ని ఏది సర్కట్ చేయకర్లా, మీరు ఏదో కొట్టేస్తారు, ఏం అవసరంలా. మీకు ఫ్రాక్షన్ టేబుల్ చెప్పాను, గుర్తుందో లేదు? 5/4 ఇది. 0 0కి పోతే ఇది 5/4.
మీకు 1/4 అంటే 25% అని చెప్పా, మరి 5/4 అన్నప్పుడు 125% అవుతుంది. అంతేగాని 0 0 కొట్టుపోయింది, 4 ఒకట్లు 4 రెండులు అలా అలా క్యాలిక్యులేట్ చేయకూడదు. మీకు 1/4 అంటే 25% అని చెప్పా, మరి 1/4 25% అన్నప్పుడు 5/4 525 times 125 అలా కళ్ళతో చూసి కొట్టాలంతే. మీకు పెన్ను పేపర్కి మీకు పని చెప్పకూడదు. సింపుల్గా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఇంకా ఇక్కడ మీరు లవము అనేది హారం కన్నా ఎక్కువ ఉందనుకోండి, లవము అనేది హారం కన్నా ఎక్కువ ఉన్నప్పుడు మీ శాతం 100 కన్నా ఎక్కువ వస్తుంది. ఇది ఎందుకంటే ఇది అపక్రమ భిన్నం అవుతుంది. ఇట్ ఈస్ ఏ ఇంప్రాపర్ ఫ్రాక్షన్. ఇంప్రాపర్ ఫ్రాక్షన్స్ ఉన్నప్పుడు నీకు పర్సంటేజ్ అనేది 100 కన్నా ఎక్కువ వస్తుంది. ప్రాపర్ ఫ్రాక్షన్ ఉన్నప్పుడు నీకు పర్సంటేజ్ అనేది 100 కన్నా తక్కువ వస్తుంది. గుర్తుపెట్టుకోండి, అర్థమవుతుంది కదా. లవం ఎక్కువ ఉంటే నీకు శాతం 100 కన్నా ఎక్కువ వస్తుంది. లవము అనేది హారం కన్నా తక్కువ ఉంటే నీకు శాతం అనేది 100 కన్నా తక్కువ వస్తుంది. ఈ పాయింట్ మీరు గుర్తుపెట్టుకోవాలి. సో ఇక్కడ అదే పాయింట్ చెప్తున్నాను. ఇఫ్ న్యూమరేటర్ ఈజ్ గ్రేటర్ దాన్ డినామినేటర్, ద పర్సంటేజ్ షల్ బి గ్రేటర్ దాన్ 100. లవము హారం కంటే అధికంగా ఉంటే ఆ శాతం 100 కంటే ఎక్కువ ఉంటుంది. అదే మనం చెప్పుకున్నాం, ఓకేనా. హారం కంటే లవం ఎక్కువ ఉన్నప్పుడు నీకు శాతం 100 కన్నా ఎక్కువ వస్తుంది. దాన్ని మనం ఇంప్రాపర్ ఫ్రాక్షన్ అని చెప్పాం, అపక్రమ భిన్నము అని చెప్పాం. నోటేషన్ నెంబర్ 2, ఇది కూడా చాలా ఇంపార్టెంట్ అన్న, ఈ నోటేషన్ కూడా. సో నోటేషన్ నెంబర్ 2 చాలా జాగ్రత్తగా చూడాలి మీరు. నోటేషన్ నెంబర్ 2, A is by what percentage or by how much percentage more or less than B. A అన్నది B కంటే ఎంత శాతం ఎక్కువ లేదా తక్కువ. B is by what percentage or by how much percentage more or less than A. B అన్నది A కంటే ఎంత శాతం ఎక్కువ లేదా తక్కువ అంటున్నాడు. ఇక్కడ మీకు 2 స్టేట్మెంట్స్ కనిపిస్తున్నాయి. ఈ 2 స్టేట్మెంట్స్ సేమా డిఫరెంటా? ఈ 2 స్టేట్మెంట్స్ సేమా డిఫరెంటా? మీరు జాగ్రత్తగా గమనిస్తే ఈ 2 స్టేట్మెంట్స్ అనేవి డిఫరెంట్. మొదటి స్టేట్మెంట్లో ఏని బీతో పోలుస్తున్నాడు, రెండో స్టేట్మెంట్లో బీని ఏతో పోలుస్తున్నాడు. నేను మీకు చాలా క్లియర్గా చెప్పా, ఎవరితో అయితే మనం పోలుస్తామో, ఎవరితో అయితే మనం కంపేర్ చేస్తామో వాళ్ళని హారంలో పెట్టాలి, వాళ్ళని డినామినేటర్లో పెట్టాలి. ఇక్కడ మరి ఏని బీతో కంపేర్ చేస్తున్నాడు, ఏని బీతో పోలుస్తున్నాడు, అందుకని బీని ఎక్కడ పెట్టాలి మనం? బీని మనము డినామినేటర్లో పెట్టాలి. ఇక్కడ చూడండి, మీరు జాగ్రత్త చూడండి, బీతో పోలుస్తున్నాడు, ఓకే. ఏ ఈజ్ బై వాట్ పర్సన్ మోర్ ఆర్ లెస్ అంటున్నాడు. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, మోర్ ఆర్ లెస్ అంటున్నాడు, ఎక్కువ ఉంటుందా తక్కువ ఉంటుందా అంటున్నాడు, ఎంత శాతం ఎక్కువ లేదా తక్కువ అంటున్నాడు. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, మోర్ అనే వర్డ్ కానీ లెస్ అనే వర్డ్ కానీ కనిపిస్తే, ఎక్కువ అనే పదం కానీ తక్కువ అనే పదం కానీ కనిపిస్తే, ఎక్కువ ఉంటుందా తక్కువ ఉంటుందని మనం ఎప్పుడు ఎలా చెప్పగలదని చెప్పండి. మోర్ ఉంటుందా లెస్ ఉంటుందని మనం ఎలా చెప్పగలము? ఇద్దరు వ్యక్తులను కంపేర్ చేస్తే, ఇద్దరు వ్యక్తులను పోలిస్తే ఎవరు ఎక్కువ ఎవరు తక్కువ తెలుస్తుంది. అంటే ఎప్పుడైనా మిమ్మల్ని ఆ వర్డ్స్ మోర్ అని కానీ లెస్ అని కానీ ఎక్కువ అని కానీ తక్కువ అని కానీ కనిపించినప్పుడు మీరు ఏం చేయాలి అంటే పోల్చాలి. పోల్చడం అంటే దాని మీనింగు ఆ రెండింటి మధ్య వ్యత్యాసం చూడాలి. పోల్చడం అంటే దాని మీనింగు ఆ రెండింటి మధ్య భేదం తీసుకోవాలి. సో కంపేర్ చేయడం అంటే ద డిఫరెన్స్ బిట్వీన్ దోస్ 2 పర్సన్స్. అంటే ఏకి బీకి డిఫరెన్స్ తీసుకోవాలి. డిఫరెన్స్ బిట్వీన్ ఏ అండ్ బి, డిఫరెన్స్ బిట్వీన్ ఏ అండ్ బి, ఏకి బీకి మధ్య భేదం తీసుకోవాలి. శాతం అడుగుతున్నాడు కాబట్టి ఇంటూ 100 రాస్తాం, శాతం అడుగుతున్నాడు కాబట్టి ఇంటూ 100 రాస్తాం, శాతం అడుగుతున్నాడు కాబట్టి ఇంటూ 100 రాస్తాం, శాతం అడుగుతున్నాడు కాబట్టి ఇంటూ 100 రాస్తాం. అదే సింపుల్గా గుర్తుపెట్టుకోండి. ఇక్కడ ఏ బీల భేదం, భేదం అంటే అది ఎక్కువ కావచ్చు తక్కువ కావచ్చు, ఎక్కువ దాంట్లో తక్కువ దాన్ని తీసేస్తాం. ఏ బీల భేదం ఇంటూ 100. రెండో దాంట్లో చూడండి, బీని ఎవరితో పోలుస్తున్నాడు? ఏతో పోలుస్తున్నాడు, అందుకని ఏని హారంలో పెట్టేశా. ఇక్కడ కూడా అంతే, మోర్ ఆర్ లెస్ అన్నాడు. మోర్ ఆర్ లెస్ అన్నప్పుడు ఏం చేయాలి? ఎక్కువ లేదా తక్కువ అన్నప్పుడు ఏం చేయాలి మనం? మళ్ళీ భేదం తీసుకోవాలి. డిఫరెన్స్ బిట్వీన్ ఏ అండ్ బి. ఏకి బీకి డిఫరెన్స్ అన్నా బీకి ఏకి డిఫరెన్స్ అన్నా ఒకటే. ఏ బీల మధ్య భేదం అన్నా బిఏల మధ్య భేదం అన్నా ఒకటే. 2కి 3కి మధ్య భేదం అన్నా 3కి 2కి మధ్య భేదం అన్నా ఒకటే.
శాతం అడుగుతున్నాడు కాబట్టి ఇంటూ 100 రాస్తాం. శాతం అడుగుతున్నాడు కాబట్టి ఇంటూ 100 రాస్తాం. శాతం అడుగుతున్నాడు కాబట్టి ఇంటూ 100 రాస్తాం. మీకు స్టిల్ ఇంకా ఏదైనా కన్ఫ్యూజన్ ఉండేమాడితే మీకు ఒక వే చెప్తాను చూడండి. సింపుల్ వే చెప్తాను చూడండి. సింపుల్గా గుర్తుపెట్టుకోండి. దాన్ తర్వాత ఎవరైతే వస్తారో, ఆఫ్టర్ దాన్ విచ్ పర్సన్ ఈస్ కమింగ్, దట్ పర్సన్ సింప్లీ హ్యావ్ టు కీప్ ఇన్ ద డినామినేటర్. ఆఫ్టర్ దాన్ విచ్ పర్సన్ ఈస్ కమింగ్, విచ్ వాల్యూ ఈస్ కమింగ్, దట్ వాల్యూ హ్యావ్ టు కీప్ ఇన్ ద డినామినేటర్. తెలుగులో చెప్తే కంటే కంటే ముందు ఎవరైతే వస్తారో, కంటే కంటే ముందు ఎవరైతే వస్తారో, కంటే ఇక్కడేమో దాని తర్వాత వచ్చేదాన్ని, ఇక్కడేమో కంటే ముందు వచ్చేవాళ్ళని, వాళ్ళని డినామినేటర్లో పెట్టాలి. ఇక్కడ మీరు చూడండి కావాలంటే, ఇక్కడ దాని తర్వాత ఎవరు వచ్చారు, బి వచ్చాడు, బిని డినామినేటర్లో పెట్టాం. ఇక్కడ దాని తర్వాత ఎవరు వచ్చారు, ఏ వచ్చాడు, ఏని డినామినేటర్లో పెట్టాం. ఇక్కడ కంటే ముందు ఎవరు వచ్చారు, బి వచ్చారు, బిని హారంలో పెట్టాం. ఇక్కడ కంటే ముందు ఎవరు వచ్చారు, ఏ వచ్చాడు, ఏని హారంలో పెట్టాం. ఇంకా కన్ఫ్యూజన్ లేదు. ఇంకా చాలా సింపుల్. కంటే ముందు ఏ విలువైతే ఉంటుందో దాన్ని తీసిపోయి హారంలో పడేస్తాం. దాని తర్వాత ఎవరైతే వస్తారో వాళ్ళని తీసిపోయి డినామినేటర్లో పెట్టేస్తాం. మోర్ కానీ లెస్ కానీ, ఎక్కువ కానీ తక్కువ కానీ అడిగినప్పుడు సో డిఫరెన్స్ తీసుకుంటాం. ఏం తీసుకుంటాం, డిఫరెన్స్. శాతం అడుగుతున్నాడు కాబట్టి ఇంటూ 100 రాస్తాం. ఈ వేలో చాలా ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. సో వ్యత్యాసం తీసుకుంటాం, ఆ రెండింటి మధ్య వ్యత్యాసం, భేదం తీసుకుంటాం. శాతం అడుగుతున్నాడు కాబట్టి ఇంటూ 100 రాస్తాం. చాలా సింపుల్గా అటాక్ చేసి పడేస్తాం. ఇది నోటేషన్ నెంబర్ 2. చాలా జాగ్రత్తగా మీరు గుర్తుపెట్టుకోవాలి. ఒక ఎగ్జాంపుల్ చూద్దాం చూడండి. A's salary is 42.6/7% more than B's salary. Then B's salary is how much percent less than A's salary? చాలా జాగ్రత్తగా మీరు వినాలి. ఏ జీతం బి యొక్క జీతం కంటే 42.67% ఎక్కువ అయినా బి జీతం ఏ యొక్క జీతం కంటే ఎంత శాతము తక్కువ అంటున్నాడు. 42.67% మీకు చెప్పాను, ఫ్రాక్షన్ టేబుల్ చెప్పాను నేను మీకు. ఓకేనా, దాన్ని కాసేపు పక్కన పెడదాం. జనరల్గా అయితే ఎలా చేస్తామో చూద్దాం. ఏ శాలరీ ఈజ్ 42.6/7% మోర్ దాన్ బి శాలరీ అంటున్నాడు. అంటే ఏ శాలరీ ఎవరి మీద డిపెండ్ అయింది, బి శాలరీ మీద డిపెండ్ అయింది. అంటే బి శాలరీ తెలిస్తేనే ఏ శాలరీ తెలుస్తుంది. నాకు బి శాలరీ తెలుసా, తెలియదు. నాకు బి శాలరీ తెలియదు కాబట్టి నేను బి శాలరీని 100 అని అజంప్షన్ చేసుకుంటున్నాను. ఎందుకంటే బి జీతం తెలిస్తేనే ఏ జీతం తెలుస్తుంది. అందుకని బి జీతాన్ని 100 అనుకున్నాను. అప్పుడు ఏ జీతం ఎంత అవుతుంది చెప్పండి. బి జీతం కంటే ఎంత ఎక్కువ, 42% ఎక్కువ. 42% ఎక్కువ అంటే 42 ఎక్కువ. అప్పుడు ఏ జీతం ఎంత అవుతుంది చెప్పండి. 42 ఎక్కువ అంటే 142 అవుతుంది, అంతే కదా. బి జీతం 100 రూపీస్ అయితే ఏ జీతం 42 ఎక్కువ కాబట్టి ఏ జీతం 142 అవుతుంది. క్లియర్ కదా. అంటే ఇప్పుడు నాకు ఏ జీతము తెలుసు, బి జీతము తెలుసు. ఇప్పుడు క్వశ్చన్ ఏమడిగాడు, దెన్ బి శాలరీ ఈజ్ హౌ మచ్ పర్సెంట్ లెస్ దాన్ ఏ శాలరీ అంటున్నాడు. ఇక్కడ దాని తర్వాత ఎవరు వచ్చారు, ఏ వచ్చాడు. కంటే ముందు ఎవరు వచ్చారు, ఏ వచ్చారు. అంటే ఏ శాలరీని ఎక్కడ పెట్టాలి, మనం డినామినేటర్లో పెట్టాలి. 142.6/7 డినామినేటర్లో పెట్టాలి. ఎక్కువ లేదా తక్కువ అడిగినప్పుడు మనం ఏం చేస్తాము, డిఫరెన్స్ తీసుకుంటాం. 100కి 142కు డిఫరెన్స్ అంటే 42.6/7. పర్సంటేజ్ అడుగుతుంది కాబట్టి ఇంటూ 100 రాస్తాం. ఇప్పుడు దీన్ని ఏం చేయాలి, సర్కట్ చేయాలి. సర్కట్ చేస్తే ఏమొస్తుంది, ఆన్సర్ వస్తుంది, నీరసం కూడా వస్తుంది. ఎగ్జామ్లో టైం కూడా అయిపోయింది. నువ్వు ఇలాంటి మెథడ్ నువ్వు ఫాలో అవుతే ఇంకా ఎగ్జామ్లో అయిపోయినట్టే, ఇంకా ఆ సమ్ అక్కడితో అయిపోయినట్టే, ఇంకా ఎగ్జామ్ కూడా అయిపోయినట్టే. అంటే ఒకవేళ మీకు 42.6/7 అనగానే మీకు ఫ్రాక్షన్ టేబుల్ తెలియకపోతే ఇంకా జనాలు చేసే సర్కస్ ఇదే. మీకు ఫ్రాక్షన్ టేబుల్ తెలియకపోతే ఇంకా అందరు చేసేది ఇదే. ఈ మెథడ్ పట్టుకున్నామంటే ఎగ్జామ్ అయిపోయినట్టే. అందుకని మనం ఈ మెథడ్ మనం ఫాలో అవ్వం. కరెక్టే, మనం చేసిన ప్రొసీజర్ కరెక్టే. మీరు దీన్ని ఇంటికి పోయి సర్కస్ చేయండి, ఆన్సర్ వస్తుంది. మనం చేసిన ప్రొసీజర్ కరెక్టే, కానీ మెథడ్ రాంగ్ అంటున్నాను. నేనే మెథడ్ చూజ్ చేసుకుంటానంటే చూడండి. మీ అందరికి ఫ్రాక్షన్ టేబుల్ చెప్పాను నేను, 42.6/7 మీకు చెప్పాను, మీరు ఎవరు చెప్పట్లా. 42.6/7 అంటే 3/7 ఫ్రాక్షన్. మీకు కావాలంటే మీకు ఫ్రాక్షన్ టేబుల్లో ఉంటుంది చూడండి. మీకు చాలా క్లియర్గా చెప్పా. 3/7లో 7 అనేది డినామినేటర్లో ఉంది, హారంలో ఉంది. డినామినేటర్ ఇండికేట్స్ టోటల్ వాల్యూ అని చెప్పాను మీకు. హారము మొత్తాన్ని సూచిస్తుందని చెప్పాను. అంటే ఇక్కడ బి జీతాన్ని నేను 100 కాకుండా 7 అని తీసుకుంటాను. ఎందుకంటే 7 అన్నా 100 అన్నా రెండు ఒకటే.
హారం ఏదైతే ఉందో ఆ హారం మొత్తాన్ని సూచిస్తుంది. డినామినేటర్ వాల్యూ ఇండికేట్స్ టోటల్ వాల్యూ ఇన్ ద సెన్స్ 100% వాల్యూ. అందుకని నేను డినామినేటర్ వాల్యూ నేను అజంప్షన్గా తీసుకున్నాను. 7 నా నెంబర్గా తీసుకున్నాను. ఇఫ్ 7 ఈజ్ మై నెంబర్, దెన్ ఇప్పుడు ఏ ఎంత ఎక్కువనా 3/7 టైమ్స్ ఎక్కువ. చాలా జాగ్రత్తగా వినాలి మీరు. బి కంటే ఏ 3/7 టైమ్స్ ఎక్కువ. అంటే ఈ 7 మీద 3/7 టైమ్స్ ఎక్కువ. అంటే 7 మీద 3/7 టైమ్స్ ఎక్కువ అంటే 7కి 7 క్యాన్సిల్ అయిపోతే ఎన్ని పార్ట్స్ ఎక్కువ? 3 పార్ట్స్ ఎక్కువ. 3 పార్ట్స్ మోర్. అప్పుడు ఏ జీతం ఎంత అవుతుంది చెప్పండి? 10 అవుతుంది. బి జీతం 7, ఏ 3 ఎక్కువ అంటే 10. ఇప్పుడు నాకు ఏ జీతము తెలుసు, బి జీతము తెలుసు. ఐ నో ఏ శాలరీ, ఐ నో బి శాలరీ. నా క్వశ్చన్ ఇట్ ఈస్ వాట్? దాని తర్వాత ఏ వచ్చారు కాబట్టి ఏ శాలరీని డినామినేటర్లో వేయాలి. మోర్ ఆర్ లెస్ అడిగినప్పుడు డిఫరెన్స్ తీసుకోవాలి. ఇక్కడ డిఫరెన్స్ ఎంత? 3. అంటే 3/10. శాతం అడుగుతున్నాడు కాబట్టి ఇంటూ 100 చేస్తాను. సో 3/10 అంటే ఎంత? 0కి 0 క్యాన్సిల్ అయిపోతుంది, 30. అసలు చేయాల్సిన అవసరం కూడా లేదు. మీకు 1/10 అంటే 10% అని చెప్పా. మరి 3/10 అన్నప్పుడు 30 స్ట్రైట్ అవే వస్తుంది. మీరు ఇంటిపై దీన్ని సర్కిల్ చేయండి. మీకు కూడా 30% వస్తుంది. చేయండి, మీరు ఇంటిపై దీన్ని సర్కిల్ చేయండి. 30 రాకపోతే అప్పుడు అడగండి. ఇలా కూడా చేయొచ్చు, కానీ మనం ఇలా కూడా చేయం. మనం చేసిన ప్రొసీజర్ కరెక్టే. దీంతో పోల్చుకున్నప్పుడు ఇది ఈజీ. ఇప్పుడు నేను ఫస్ట్ మెథడ్ ఇది చెప్పా, దాంతో పోల్చుకుంటే సెకండ్ మెథడ్ ఈజీనే అనిపిస్తుంది మీకు. కొంతమంది దీనికన్నా దారుణంగా చెప్తారు. కొంతమంది బి శాలరీని 100 కదా ఎక్స్ అనుకుంటారు. నువ్వు బి శాలరీని ఎక్స్ అనుకుంటే దీనికన్నా సర్కస్ అవుద్ది. దీనికన్నా ఎక్స్ అనుకుంటే ఇంకా ఎక్కువ సర్కస్ అవుద్ది. ఎక్స్తో పోలిస్తే ఈ మెథడ్ బెస్ట్, ఈ మెథడ్తో పోలిస్తే ఈ మెథడ్ బెస్ట్. బట్ మన దగ్గర బెస్ట్ అనేది ఉండదు. మన టార్గెట్ ఒకటే, వితౌట్ యూజింగ్ పెన్ అండ్ పేపర్ డైరెక్ట్గా అటాక్ చేయాలి. పెన్ను పేపర్ లేకుండా అటాక్ చేయాలంతే. ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో అటాక్ చేయాలంతే. దట్ ఈజ్ అవర్ స్ట్రాటజీ. సో మన అటాకింగ్ ఎలా ఉంటుందో ఇప్పుడు చూపిస్తాను చూడండి. సింపుల్గా గుర్తుపెట్టుకోండి. స్టేట్మెంట్లో ఎప్పుడైనా సరే, స్టేట్మెంట్లో అని చెప్తున్నాను చాలా క్లియర్గా, నా వర్డ్స్ మీరు జాగ్రత్తగా వినాలి. మోర్, స్టేట్మెంట్లో మోర్ అనే వర్డ్ కానీ, ఇంక్రీజ్ అనే వర్డ్ కానీ, ఎక్స్ట్రా అనే వర్డ్ కానీ, మోర్ అని కానీ, ఇంక్రీజ్ అని కానీ, ఎక్స్ట్రా అని కానీ, హయ్యర్ అని కానీ, ప్రాఫిట్ అని కానీ, తెలుగులో అయితే ఎక్కువ అని కానీ, పెరిగిన అని కానీ, ఎట్సెట్రా ఇలాంటి పదాలు కనిపిస్తాయి. ఇలాంటి పదాలను ఎక్కడ కనిపిస్తే? స్టేట్మెంట్లో కనిపిస్తాయి. ఎక్కడ కనిపిస్తే? స్టేట్మెంట్. స్టేట్మెంట్ అంటే ఏంటి సార్ అంటారా? ఇచ్చిన సమాచారము. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఒక క్వశ్చన్కి స్టేట్మెంట్ ఉంటుంది, క్వశ్చన్ ఉంటుంది. స్టేట్మెంట్లో ఉన్నటువంటి డేటాని యూజ్ చేసుకొని క్వశ్చన్కి ఆన్సర్ చేస్తాం. అందుకని క్వశ్చన్ చూసి క్వశ్చన్కి ఆన్సర్ చేయరు ఎవరు. క్వశ్చన్ చూసి క్వశ్చన్కి ఆన్సర్ చేయరు. క్వశ్చన్కి ఆన్సర్ చేస్తాం. ఎక్కడి నుంచి ఆన్సర్ చేస్తాం? స్టేట్మెంట్లో ఉన్నటువంటి డేటాని యూజ్ చేసుకొని క్వశ్చన్కి ఆన్సర్ చేస్తాం. అంటే నేను ఇప్పుడు ఇలాంటి టర్మ్స్ ఎక్కడ చూడమని చెప్తున్నాను? స్టేట్మెంట్లో చూడమని చెప్తున్నాను. ఇలాంటి వర్డ్స్ ఎక్కడ చూడమని చెప్తున్నాను? స్టేట్మెంట్లో చూడమని చెప్తున్నాను. మీరు జాగ్రత్తగా చూస్తే స్టేట్మెంట్లో చూడమని చెప్తున్నాను. ఇక్కడ మీరు చూడండి, ఏ శాలరీ ఈజ్ 42.6/7% మోర్ దాన్ బి శాలరీ అనేది స్టేట్మెంట్. ఇది స్టేట్మెంట్. ఏ జీతం బి కంటే 42.67% ఎక్కువ, ఇది స్టేట్మెంట్. రెండో లైన్ క్వశ్చన్. నేను మిమ్మల్ని ఎక్కడ చూడమని చెప్తున్నాను? స్టేట్మెంట్లో చూడమని చెప్తున్నాను. స్టేట్మెంట్లో ఏమి ఇచ్చాడు? 42.6/7% మోర్ ఇచ్చాడు. 42.67% ఎక్కువ. అది తీసుకోండి. 42.6/7% ఎక్కువ. ఇది తీసుకోండి, ఎక్కువ. 42.6/7 అంటే మీ అందరికి కూడా తెలుసు 3/7 అని. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఈ టర్మ్స్లో ఏ టర్మ్ ఇచ్చినా, ఇక్కడ నేను రాసిన పదాలే కాదు, ఈ అర్థం వచ్చేటట్టు రేపొద్దున ఎగ్జామ్లో ఇంకే కొత్త వర్డ్ అడిగినా, ఇంకే కొత్త పదం ఇచ్చినా మీరు చేయాల్సింది ఒకటే, లవాన్ని తెచ్చి హారాన్ని కలపాలి. న్యూమరేటర్ ఈజ్ యాడెడ్ టు డినామినేటర్. అంటే 3/10. సో 3/10 ఈజ్ వాట్? 30. ఇప్పుడు చెప్పండి, రేపొద్దున 42.6/7% చూడగానే 3/7
మోరా 3/10 30. నువ్వు పెన్ను పెట్టేలోపు నేను ఆన్సర్ చెప్పేస్తా. ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో ఆన్సర్ అయిపోతుంది. నేనేమంటానంటే సమ్ము సాల్వ్ చేయడం గొప్ప కాదు, ఎవరైనా సాల్వ్ చేస్తారు. బట్ ద వే ఆఫ్ అటాకింగ్ ఈజ్ ఇంపార్టెంట్. ఎగ్జామ్ కాంపిటేటివ్ ఎగ్జామ్లో కావాల్సిందే కదా. అకాడమిక్ ఎగ్జామ్ అయితే సరే ఏం చేసినా అదే మార్కులు కదా సార్. దిస్ ఈజ్ కాంపిటేటివ్ ఎగ్జామ్. టైం ప్లేస్ ఏ క్రూషియల్ రోల్. మీ స్మార్ట్ మెకానిజం వాడినప్పుడు మాత్రం మీకు జాబ్ వస్తుంది. మీరు డౌట్ అడగవచ్చు, సార్ మరి లెసన్ ఇస్తే ఏం చేస్తారు సార్? సేమ్ క్వశ్చన్లో లెసన్ ఇస్తే ఏం చేస్తారు సార్? లాస్ అని ఇస్తే ఏం చేస్తారు సార్? డిక్రీజ్ అని ఇస్తే ఏం చేస్తారు సార్? తక్కువ అని ఇస్తే ఏం చేస్తారు సార్? తగ్గినా అని ఇస్తే ఏం చేస్తారు సార్? ఎట్సెట్రా 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 ఇలాంటి పదాలు ఇస్తే ఏం చేస్తారు సార్? ఇలాంటి పదాలు ఎక్కడిస్తే సార్? ఇలాంటి పదాలు ఎక్కడిస్తే సార్? స్టేట్మెంట్లో ఇస్తే సార్. ఎక్కడిస్తే సార్? స్టేట్మెంట్లో ఇస్తే సార్. ఎక్కువ అని ఇచ్చినప్పుడు ఏం చేశాను చెప్పండి? న్యూమరేటర్ ఈజ్ యాడెడ్ టు డినామినేటర్. లవాన్ని తెచ్చి హారాన్ని కలిపారు. తక్కువ అని ఇస్తే ఏం చేస్తాను మీరు చెప్పండి? న్యూమరేటర్ ఈజ్ సబ్ట్రాక్టెడ్ ఫ్రమ్ ద డినామినేటర్. లవాన్ని తెచ్చి హారం నుంచి తీసేస్తాం అంతే. ఎక్కువ అని ఇస్తే యాడ్ చేస్తా, తక్కువ అని ఇస్తే తీసేస్తా. సింపుల్. ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో ఆన్సర్ అటాక్ చేయొచ్చు. మీరు నన్ను ఇంకో క్వశ్చన్ ఏమడగొచ్చు అంటే, సార్ ఈ లాజిక్ మాకు అప్లై చేయాలని, ఏ క్వశ్చన్కి అప్లై చేయాలని మాకు ఎలా తెలుస్తుంది సార్? సో పలానా క్వశ్చన్కి మరి క్వశ్చన్ చూడగానే మనం ఈ లాజిక్ అప్లై చేయాలని మాకు ఎప్పుడు, ఏ క్వశ్చన్కి అప్లై చేయాలని మాకు ఎలా తెలుస్తుంది సార్? దానికి కూడా క్లారిటీ ఇస్తా. చూడు, చాలా జాగ్రత్తగా చూడు, మనసు పెట్టి. ఇక్కడ ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఇది స్టేట్మెంట్లో మోర్ అని, క్వశ్చన్లో లెస్ అని, ఇలా ఆపోజిట్లో ఇచ్చినప్పుడు. స్టేట్మెంట్లో ఎక్కువ అని, క్వశ్చన్లో తక్కువ అని, ఇలా ఆపోజిట్లో. వైస్ వర్స. ఇక్కడ లెస్ ఇస్తే ఇక్కడ మోర్ ఇస్తాడు, ఇక్కడ మోర్ ఇస్తే ఇక్కడ లెస్ ఇస్తాడు, ఇక్కడ ఎక్కువ ఇస్తే ఇక్కడ తక్కువ ఇస్తాడు, లేదా ఇక్కడ తక్కువ ఇస్తే ఇక్కడ ఎక్కువ ఇస్తాడు. ఇలా ఆపోజిట్లో ఇచ్చినప్పుడు చెప్తున్నాగా, ఈ పాయింట్ మైండ్లోకి వెళ్ళిపోవాలంతే. ఇలా ఆపోజిట్లో ఇచ్చినప్పుడు ఇమీడియట్గా స్టేట్మెంట్లో ఉన్నదాన్ని మనం పట్టించుకొని దాన్ని అప్లై చేస్తే ఆన్సర్ వచ్చేస్తుంది. ఆల్ ఆఫ్ యూ గాట్ దిస్ లాజిక్. కామెంట్ రూపంలో తెలపాలి. ఈ లాజిక్ మీరు పట్టుకున్నారా లేదా మీరు కామెంట్ రూపంలో తెలపాలి. ఫ్యూచర్లో వస్తే అటాక్ చేయగలమా లేదా మీరు కామెంట్ రూపంలో తెలపాలి ఇమీడియట్గా.